ఇప్పుడు మనం రిప్రొడక్షన్ ఇన్ ప్లసెంటల్ మ్యామల్ హ్యూమన్ బీయింగ్స్లో అండ్ ప్లసెంటల్ మ్యామల్స్, ప్లసెంటా అంటే ఏంటి, ఉమ్మనీరు అంటాం తెలుగులో. ఇవి ఉన్న మ్యామల్స్లో రిప్రొడక్షన్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. While talking about placental mammals, especially human beings, special reproductive organs have been developed in males and females to carry out reproduction. ఎప్పుడైతే మనం మ్యామల్ గురించి మాట్లాడుకుంటామో, ఇంకా ముఖ్యంగా హ్యూమన్ బీయింగ్స్ గురించి మాట్లాడుకుంటామో, వీళ్ళల్లో రిప్రొడక్షన్ కోసం స్పెషల్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అని అంట, బోత్ మేల్స్లో ఫీమేల్స్లో. అవి ఎట్లా ఉంటాయో డిస్కస్ చేసుకుందాం. ఇది కేవలం హ్యూమన్ బీయింగ్కే కాదు, చాలా మ్యామల్స్కి ఇట్లానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిమిలర్గా ఉంటుంది. ఓకేనా? మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. చాలా ఈ పార్ట్స్ వాటికి ఇదివరకు అంత నీట్గా ఉండేది కాదు, బట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఏ పార్ట్ దేనికి ఫంక్షన్ అవుతుంది అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. సో అదేంటో చూద్దాం. అబ్జర్వ్ ఫిగర్ 13. ఫస్ట్ 13A ఫిగర్ని మీకు క్లియర్గానే కనిపిస్తుంది కదా టెక్స్ట్ బుక్. మీ టెక్స్ట్ బుక్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. దీంట్లో ఏ పార్ట్ ఏంటిది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ది ఏంటి అంటే ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్. నిన్న చెప్పాను ఆల్రెడీ, ఒక సాక్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ సాక్ లైక్ స్ట్రక్చర్లో 2 బాల్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. అవే టెస్టిస్ అని చెప్పేసి చెప్పాను. సో ఇది ఒక టెస్టిస్, ఇది ఒక టెస్టిస్. ఇదేమో కట్ చేశారు, దీన్నేమో కట్ చేయలేదు. ఇది ఎందుకు కట్ చేశారు, మనకు చూపించడానికి కట్ చేశారు. ఇలా ఉంటుంది టెస్టిస్. ఓకేనా? పెయిర్ ఆఫ్ టెస్టిస్ ఉంటాయి. ఏ పెయిర్ అంటే 2 కదా, ఏ పెయిర్ ఆఫ్ టెస్టిస్. నెక్స్ట్ది లోపలే వాస్ ఎఫరెన్షియా అనేవి ఉంటాయి. మీరు యానిమేషన్లో చూస్తే తెలుస్తుంది. తర్వాత మళ్ళీ చెప్తాను మీకు. వాస్ ఎఫరెన్షియా దీంట్లో టెస్టిస్లోనే ఉంటాయి. ఆ వాస్ ఎఫరెన్షియా అన్నీ కలిసి ఇది ఎపిడిడైమిస్. ఓకేనా? ఎపిడిడైమిస్. ఈ బయటికి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బల్జ్ లాగా. ఇది ఎపిడిడైమిస్. ఇక్కడ ఇది కూడా ఎపిడిడైమిస్. ఏ పెయిర్ ఆఫ్ వాస్ డిఫరెన్షియా. ఇప్పుడు ఈ ట్యూబ్స్ మీకు పెద్దగా కనిపిస్తున్నాయి కదా, ఈ ట్యూబ్స్, ఇది అను ఇది కనిపిస్తున్నాయా? ఈ ట్యూబ్స్ వాస్ డిఫరెన్స్ అన్న అంటాం, వాస్ డిఫరెన్షియా అన్న అంటాం, ఇంకా ఏదో అంటాం, మళ్ళీ వస్తుంది చెప్తాను. ఏ పెయిర్ ఆఫ్ సెమినల్ వెజల్స్. సెమినల్ వెజల్స్ అనేవి ఏంటి అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇట్లా ఈ షేప్లో ఇక్కడ ఉన్నాయి, కనిపిస్తున్నాయి అందరికీ. 2 ఉంటాయి, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి, 2 ఉంటాయి. నెక్స్ట్ది ఎజాక్యులేటరీ డక్ట్. ఇప్పుడు ఇదేంటిది, వాస్ డిఫరెన్స్, అవునా కదా? వాస్ డిఫరెన్స్ వచ్చి సెమినల్ వెజల్స్లో కలిసిన తర్వాత ఇంకా వాస్ డిఫరెన్స్ ఉండదు. సెమినల్ వెజల్ నుంచి దాన్ని మనం ఎజాక్యులేటరీ డక్ట్ అంటాం. ఓకేనా? వాస్ డిఫరెన్స్ సెమినల్ వెజల్లో కలిసిన తర్వాత సెమినల్ వెజల్లో ఉన్న ఫ్లూయిడ్ వాస్ డిఫరెన్స్లో ఉన్న ఫ్లూయిడ్ ఒక దాంట్లోకి వెళ్తుంది, ఒక ట్యూబ్లోకి వెళ్తుంది. ఒక ట్యూబ్ అంటే ఏంటి, డక్ట్ అని అర్థం. డక్ట్ అన్న ట్యూబ్ అన్న ఒకటి. సో ఆ ట్యూబ్ని మనం ఎజాక్యులేటరీ డక్ట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ది పోస్ట్రేట్ గ్లాండ్. ఇక్కడ ఉంది కదా, హార్ట్ షేప్లో ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా హార్ట్ షేప్లో, ఇది పోస్ట్రేట్ గ్లాండ్. ఈ పైన ఉండేది ఏంటి అంటే యూరినరీ బ్లాడర్. యూరినరీ బ్లాడర్ అంటే మేల్స్కి ఫీమేల్స్కి కూడా స్టోర్ అవుతుంది. యూరినరీ బ్లాడర్లో యూరిన్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. ఇది యూరినరీ బ్లాడర్. నెక్స్ట్ది పోస్ట్రేట్ గ్లాండ్ చూసుకున్నాం. పెయిర్ ఆఫ్ కౌపర్స్ గ్లాండ్స్. ఇప్పుడు యాక్చువల్గా తర్వాత మళ్ళీ చూపిస్తాను, కాకపోతే మీరు గుర్తుపెట్టేది ఎక్కడ అంటే కౌపర్స్ గ్లాండ్ని. ఈ పోస్ట్రేట్ కింద కొంచెం చిన్న బల్జ్ లాగా రెడ్ కలర్లో ఉంది చూడండి, ఇక్కడ ఇటు ఒకటి ఉంది. ఇదంతా ఒకటేలే, బట్ ఫ్రంట్ నుంచి చూసేటప్పుడు ఇట్లా కనిపిస్తుంది. ఇది కౌపర్స్ గ్లాండ్. ఓకేనా? నెక్స్ట్ది యురేత్రా. ఇది ఏదైతే ఉందో ఈ పార్ట్ వాటికి, ఈ ట్యూబ్ వాటికి దీన్ని యురేత్రా అంటాం. ఓకేనా? దీన్ని మొత్తాన్ని కలిపి పీనిస్ అంటాం. ఓకే? ఈ శాక్ ఏదైతే ఉందో, ఈ టెస్టెసిల్ 2 ఒక శాక్ లాంటి స్ట్రక్చర్లో ఉంటాయి అంటున్నాం కదా, దాన్ని స్కోటమ్ అంటాం. ఇప్పుడు అన్నీ చెప్పినట్టే కదా ఇంకా. సో ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్ట్ ఏంటిది అని ఐడెంటిఫై చేయటం తెలియాలి. తర్వాత ఏ పార్ట్ యొక్క ఫంక్షన్ ఏంటి అనేది తెలియాలి. ఇప్పుడు మీకు ఐడెంటిఫై చేయటం వచ్చింది అనుకుంటున్నాను, బట్ కొన్ని చూపిస్తాను ఆగండి. కౌపర్స్ గ్లాండ్ ఇక్కడ అంత క్లియర్గా లేదు.
అండ్ ఎజాక్యులేటరీ డక్ట్ అంటే అంత క్లియర్గా లేదు, ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఎజాక్యులేటరీ డక్ట్ గురించి చూద్దాం. సారీ, ఒక్క నిమిషం రికార్డ్ అవుతుందో లేదో చూస్తాను. ఓకే, ఫంక్షనింగ్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ది టెస్టిస్. The testes are located outside the abdominal cavity within a pouch called scrotum. Scrotum అనే పౌచ్లో అబ్డామిన్ బయట ఉంటాయంట. అబ్డామిన్ అంటే ఏంటి? మన టోర్సో పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అబ్డామిన్ అంటాం. టోర్సో యొక్క బోటమ్ పార్ట్ని అబ్డామిన్ అంటాం. ఆ అబ్డామిన్ బయట, అబ్డామినల్ క్యావిటీ బయట ఒక పౌచ్లో మనకి టెస్టిస్ అనేవి ఉంటాయి. ఆ పౌచ్ని మనం స్క్రోటమ్ అంటాం అని చెప్పుకున్నాం. In each testis, highly coiled seminiferous tubules are present. ఈ టెస్టిస్లో ఏంటి అంటే ఇక్కడ లోపల మనకి పిక్చర్ క్లారిటీ లేదు, కానీ మీరు యానిమేషన్లో మీరు చూస్తారు తర్వాత చిన్న చిన్న సన్న ట్యూబ్స్ హైలీ కాయిల్డ్గా, ఇప్పుడు ఒక సన్న ట్యూబ్ లేదా ఒక థ్రెడ్ని తీసుకొని మీరు బాగా ఒక ఆర్డర్ లేకుండా ఇట్లా ఇట్లా ప్రెస్ చేసేసి పెట్టేస్తే ఎట్లా అయితే ఉంటుందో అట్లా హైలీ కాయిల్డ్ ట్యూబ్స్ అనేవి దీంట్లో ఉంటాయంట. వాటిని సెమినిఫెరల్ ట్యూబ్యూల్స్ అంటారు. ఓకేనా? ద స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ దీస్ ట్యూబ్యూల్స్ బై మియోసిస్ ఇన్ వెరీ లార్జ్ నెంబర్స్. ఈ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోనే స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయంట. ఎన్ని స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి? హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్. ఓకేనా? అంటే కోట్ల స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. మేల్ సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్ ఈజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఇన్ టెస్టిస్. ఇలా స్పర్మే కాకుండా మన బాడీలో హార్మోన్స్ కూడా ఉంటాయి. మీకు ఎండోక్రైన్ సిస్టమ్ అనే చాప్టర్ ఉందా ఏమన్నా? ఓన్లీ హార్మోన్స్ గురించి డిస్కస్ చేస్తే ఒక టాపిక్ ఉంటుంది. సో అట్లా హార్మోన్స్ కూడా ఉంటాయి మన బాడీలో. అట్లాంటి హార్మోన్స్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ని కూడా ఈ టెస్టిస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. టెస్టోస్టిరాన్ అనేది మేల్ సెక్స్ హార్మోన్. ఓకే, థింక్ వై టెస్టిస్ ఆర్ లొకేటెడ్ అవుట్ సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ. అదో దేవుడు అన్నీ లోపలే పెట్టేశాడు కదా, అదే అన్నీ పెట్టేశాడు కదా, చూడండి ఇవన్నీ లోపలే ఉన్నాయి, అండ్ కడుపు లోపలే ఉంది, అన్ని లోపలే ఉన్నాయి. బట్ ఈ రెండింటిని ఒక్కదాన్ని ఒక బ్యాగ్ లాగా చేసేసి బయట ఎందుకు పెట్టాడు అంటే, ద స్క్రోటమ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ లో టెంపరేచర్ ఆఫ్ టెస్టిస్. టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఆ స్క్రోటమ్ అనేది. జనరల్గా స్పర్మ్ ఫార్మేషన్ కోసం బాడీ టెంపరేచర్ కంటే 2 to 2.5 డిగ్రీ సెల్సియస్ లోవర్ టెంపరేచర్ కావాలి. జనరల్గా స్పర్మ్ ఫార్మేషన్ కోసం బాడీ టెంపరేచర్ కంటే 2 to 2.5 డిగ్రీ సెల్సియస్ లోవర్ టెంపరేచర్ కావాలి. కాబట్టి బాడీ నుంచి కొంచెం దూరంగా ఉంది అంటే ఆ టెంపరేచర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కదా, అందుకని కొంచెం దూరంగా పెట్టారు. నెక్స్ట్ది మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, అందరూ ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఎన్వైరన్మెంట్ యొక్క టెంపరేచర్, ఇప్పుడు నార్మల్గా మనం ఆంధ్రప్రదేశ్ ఇండియాలో బతుకుతున్నాం. బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా, చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుందా చెప్పండి? బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ది సమ్మర్లో కాదు, నార్మల్ సీజన్లో, ఇప్పుడు జరుగుతున్న సీజన్లో అయితే బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్న టైం 5 o'clock ఇన్ ద మార్నింగ్ బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ది ఈ శాక్ వల్ల, ఈ స్క్రోటమ్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఎప్పుడైతే అవుటర్ టెంపరేచర్ మరీ తగ్గిపోయిందో అప్పుడు కూడా మనకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఉండదు. కాబట్టి అప్పుడు ఆ స్క్రోటల్ శాక్ అనేది ఫిక్స్డ్గా అట్లా లూజ్గా ఉండదు. కొన్నిసార్లు టైట్ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు లూజ్ అవుతూ ఉంటుంది. బాడీ టెంపరేచర్ బాగా పెరిగింది అనుకోండి, స్క్రోటల్ శాక్ అనేది లూజ్ అయిపోయి టెస్టిస్ అనేవి దూరంగా వెళ్ళిపోతాయి. లేదు, బయట టెంపరేచర్స్ అన్నీ బాగా తగ్గిపోయినాయి అనుకోండి, చలి పుడుతుంది అనుకోండి, ఆ స్క్రోటల్ శాక్ అనేది బాడీకి దగ్గరగా వచ్చి టెస్టిస్ యొక్క టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇట్లా టెంపరేచర్ మెయింటెనెన్స్ కోసం ఇది హెల్ప్ అవుతుంది. ఓకేనా? వాస్ ఎఫరెన్షియా అంటే ఏంటో చూసుకుందాం. వాస్ ఎఫరెన్షియా అంటే ఏంటి? ఈ టెస్టిస్ లోపలే ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ద సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ ఓపెన్ ఇన్ టు వాస్ ఎఫరెన్షియా. దే క్యారీ స్పర్మ్స్ టు ఎపిడెడైమిస్. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది స్పర్మ్? సెమినిఫెరల్ ట్యూబ్యూల్స్లో స్టార్ట్ అవుతుంది. అన్ని స్పెర్మిఫెరల్స్ ట్యూబ్యూల్స్ కలిపి వాటిలో ఉన్న స్పర్మ్ని వాస్ ఎఫరెన్షియాకి ఇస్తాయి. ఓకేనా?
ఆ వ్యాస్ ఎఫరెన్షియా తీసుకెళ్ళి ఈ ఎపిడిడైమిస్కి ఇస్తుంది. ఓకేనా. ఎపిడిడైమిస్ 1 ఇన్ ఈచ్ సైడ్. ఎపిడిడైమిస్ అనేది ఈచ్ సైడ్ ఒకటి ఉంటుందని చూపిస్తున్నారు. ఇది అని చూపించాను కదా, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. The vas efferentia open into epididymis, which is highly coiled tube located along the posterior side of testis. Sperms are stored in them. ఇప్పుడు ఈ మనం ఇందా మాట్లాడుకున్నది ఏంటి, వ్యాస్ ఎఫరెన్షియా వచ్చేసి స్పర్మ్స్ని తీసుకెళ్ళి ఎపిడిడైమిస్కి ఇస్తుంది. ఎపిడిడైమిస్ ఏమో 2 సైడ్స్ ఒక్కొక్కటి ఉంటాయి. ఓకేనా. పోస్టీరియర్ అంటే ఏంటి, యాంటీరియర్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. మేల్కొనే ఉన్నోళ్ళు ఆన్సర్ చేయండి. పోస్టీరియర్ అంటే ఏంటి, యాంటీరియర్ అంటే ఏంటి, తెలుసా తెలీదా? టాప్ బాటమ్ ఇంకా ఒక రకంగా కొంచెం కరెక్ట్. యాక్చువల్గా బ్యాక్ అండ్ ఫ్రంట్. పోస్టీరియర్ అంటే వెనక, యాంటీరియర్ అంటే ముందు. ఓకేనా. ఈ టెస్టిస్ యొక్క వెనక పార్ట్లో మనకి ఎపిడిడైమిస్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా. స్పర్మ్స్ ఇప్పుడు ప్రొడ్యూస్ అయిన స్పర్మ్స్ అన్నీ స్టోర్ అవుతాయంట ఎపిడిడైమిస్లో. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి స్టోర్ అయిపోయి ఉంటాయి. ఓకేనా. ఎపిడిడైమిస్లో స్టోర్ అయిపోయి ఉంటాయి. వ్యాస్ డిఫరెన్షియా. ఇప్పుడు ఇందాక వ్యాస్ ఎఫరెన్షియా గురించి మాట్లాడుకున్నాం. వ్యాస్ ఎఫరెన్షియా కంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ టెస్టిస్ ఏంటి అంటే వ్యాస్ డిఫరెన్షియా. From each epididymis arises vas deferens, which ascends into abdominal cavity, looping around the urethra. ఈ ఎపిడిడైమిస్ గురించి మాట్లాడుకున్నాం కదా, దీని నుంచి వచ్చే ట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని వాస్ డిఫరెన్స్ అంటాం. ఓకేనా. ఇవి అబ్డామినల్ క్యావిటీలోకి వెళ్తాయి. ఇప్పుడు సాక్లో నుంచి అబ్డామినల్ క్యావిటీలోకి వెళ్ళి మళ్ళీ ఈ యురేత్రా వరకు వస్తాయి. అర్థమైందా. వాటిని వాస్ డిఫరెన్స్. అవి స్పర్మ్ని ఈ టెస్టిస్లో నుంచి ఈ యురేత్రాకి క్యారీ చేయడానికి ఉపయోగపడతాయి. ఓకేనా. సెమినల్ వెజల్స్, దే ఓపెన్ ఇంటూ వాస్ డిఫరెన్స్. They produce seminal fluid. This is the source of energy for sperms when they are outside the body. ఇక్కడ సెమినల్ వెజల్స్ అంటే ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఇట్లా ఉంది కదా చూడండి, ఇట్లా ఉంది కదా, ఈ రెండు సెమినల్ వెజల్స్ ఏం చేస్తాయంటే వాస్ డిఫరెన్స్ నుంచి వచ్చే ఫ్లూయిడ్తో ఈ సెమినల్ వెజల్ యొక్క ఫ్లూయిడ్ కలిసి ఏ పార్ట్ లాగా వెళ్తుంది చెప్పండి ఒకసారి. ఇందా చెప్పుకున్నాం, సూపర్, ఎజాక్యులేటరీ డక్ట్ లాగా వెళ్తుంది. వాస్ డిఫరెన్స్ నుంచి వచ్చే స్పర్మ్ ఇక్కడ సెమినల్ వెజల్లో ఉన్న ఫ్లూయిడ్తో కలిసి ఎజాక్యులేటరీ డక్ట్ గుండా వెళ్తుంది అని చెప్పుకున్నాం. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ సెమినల్ వెజల్స్లో ఉండే ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది స్పర్మ్కి హెల్ప్ చేస్తుందంట. సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా ఉంటుందంట అవుట్ సైడ్ ద బాడీ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత స్పర్మ్కి ఎనర్జీ సోర్స్ లాగా ఉంటుంది. ఏంటిది, సెమినల్ వెజల్స్లో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లూయిడ్. ఓకేనా. దాన్ని సెమినల్ ఫ్లూయిడ్ అంటాం. నెక్స్ట్ ఎజాక్యులేటరీ డక్ట్. ఏ డక్ట్ ఫ్రమ్ సెమినల్ వెజల్స్ జాయిన్స్ ద వాస్ డిఫరెన్స్ అండ్ కంటిన్యూస్ యాజ్ ఎజాక్యులేటరీ డక్ట్. సెమినల్ వెజల్స్లో ఉన్న ఒక డక్ట్, వాస్ డిఫరెన్స్, ఈ రెండు కలిసి ఎజాక్యులేటరీ డక్ట్ లాగా ఫామ్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. 2 ejaculatory duct join at the center of prostate gland and open into urethra. దీని నుంచి ఒక ఎజాక్యులేటరీ డక్ట్ వస్తుంది, దీని నుంచి ఒక ఎజాక్యులేటరీ డక్ట్ వస్తుంది కదా, ఇటు సైడ్ నుంచి ఒకటి, ఇటు సైడ్ నుంచి ఒకటి. ఈ రెండు పోస్టేట్ గ్లాండ్లో జాయిన్ అయిపోయి యురేత్రాలోకి ఓపెన్ అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. Prostate gland. The prostate secretions are released into the urethra to several ducts. The secretions activate sperms and supply nutrition. Okay. ఈ ఒకటి సింగిల్ డక్ట్ లాగా వస్తుంది కదా, ఈ పోస్టేట్ గ్లాండ్లోకి వస్తాయి కదా. ఏంటి, ఎజాక్యులేటరీ డక్ట్స్ రెండు కలిసిపోయి పోస్టేట్ గ్లాండ్లో సింగిల్ డక్ట్ లాగా ఫామ్ అయింది. ఆ సింగిల్ డక్ట్లోకి
చాలా వేస్ ద్వారా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేవి రిలీజ్ అవుతాయంట. ఇవి ఎనర్జీ కోసం ఏమని చెప్తున్నారు, న్యూట్రిషన్కి ఉపయోగపడతాయంట. ఓకేనా, స్పర్మ్స్ని యాక్టివేట్ చేయడానికి, న్యూట్రిషన్ని సప్లై చేయడానికి ఆ ఫ్లూయిడ్ అనేది, ఆ పోస్టేట్ యొక్క సెక్రేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇది కౌపర్స్ గ్లాండ్. The gland secretions helps in neutralizing the acidity and lubricating urethra. ది కౌపర్స్ గ్లాండ్ యొక్క సెక్రేషన్స్ అనేవి ఇక్కడ జనరల్గా ఏంటి, యూరిన్ ఎసిడిక్కా బేసిక్గా చెప్పండి. యూరిన్ ఎసిడిక్. మీరు యాసిడ్ బేసెస్ లెసన్లో యూరిన్కి కూడా pH అనేది, చాలా డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి pH అనేది డిస్కస్ చేసుకున్నారు. అట్లనే యూరిన్ pH అనేది ఎసిడిక్గా ఉంటుంది. ఓకేనా, సో ఎసిడిక్గా ఉంటుంది కాబట్టి స్పర్మ్స్ అనేవి లివింగ్ థింగ్. అది స్పర్మ్ అనేది బాడీలోంచి బయటకు వచ్చినా కూడా అది వేస్ట్ కాదు, అది ఒక లివింగ్ థింగ్. అది కేవలం ఒక pH రేంజ్లోనే బతకగలుగుతుంది. సో ఇప్పుడు యూరిన్ అనేది కూడా దీని నుండానే పాస్ అవుతుంది మేల్స్లో. సో యూరిన్ ఇట్లా పాస్ అయ్యేటప్పుడు మరి ఇది ఎసిడిక్గా ఉంటుంది కదా, ఆ ఎసిడిటీని న్యూట్రలైజ్ చేయాలి. ఒకవేళ ఇది బేసిక్గా ఉండదు, బట్ ఈ pHని మెయింటైన్ చేయడానికి ఈ కౌపర్స్ గ్లాండ్లో ఉన్న సెక్రీషన్స్ అనేవి ఉపయోగపడతాయంట. యురేత్రా. In male, it transports not only urine but also sperms. It is also called as urogenital duct. ఈ యురేత్రా ఏదైతే ఉందో, ఈ పీనిస్లో ఉన్న ఒక ట్యూబ్ని యురేత్రా అంటని చెప్పుకున్నాం కదా. యురేత్రా ఏదైతే ఉందో అది కేవలం యూరిన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కాదు, ఇట్లా ఈ సెమెన్ ఏదైతే ఉందో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలా మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో పార్ట్స్ ఏంటివి, ఏ పార్ట్ ఏం వర్క్ చేస్తుంది అనేది తెలిసింది. చాలా సింపుల్. ఓకేనా, ద పాసేజ్ ఆఫ్ స్పర్మ్. ఇప్పుడు ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఏమన్నా ఉన్నాయా డౌట్స్? మియోసిస్ ప్రాసెస్ అంటే ఏంటన్నా? మియోసిస్ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. మియోసిస్ అంటే ఏంటి డిస్కస్ చేసుకుందాం. అది డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చి ఒకసారి చదువుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ కాదు. ఈ పార్ట్స్ ఏంటివి ఐడెంటిఫికేషన్ ఇంతవరకు తెలిస్తే చాలు. మియోసిస్ అండ్ మైటోసిస్ సిలబస్లో ఉంది కదా. సో డిస్కస్ చేసుకుందాం మళ్ళీ. వేరే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. చెప్పండి. కౌపస్ గ్లాండ్ ఇప్పుడు సెక్రేషన్స్ రిలీజ్ చేస్తుంది, ఎసిడిటీని న్యూట్రలైజ్ చేస్తుంది అన్నారు కదా. అవును. మరి యూరిన్ ఎసిడిటీ న్యూట్రలైజ్ అవ్వట్లేదు, పాసెస్ ఏమో కదా. సరే, అదేంటో తెలుసా? అదికే భలే డౌట్ అడిగావు. ఈ ఫంక్షన్స్ అనేవి ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? ఈ స్పర్మ్ అనేది యూరిన్లో క్యారీ అవుతుందా మరి రోజు? యూరిన్లో స్పర్మ్ అనేది ఏం క్యారీ అవ్వదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఈ స్పర్మ్ వచ్చి ఇట్లా వస్తుందో ఈ ప్రాసెస్ అంతా ఒక యాక్టివేట్ అయినప్పుడు జరుగుతుంది. ఓకేనా, ఈ స్పర్మ్ రావటము ఇవన్నీ యాక్టివేట్ అయినప్పుడు జరుగుతుంది. సో ఇంకో విషయం, సరే ఇట్లా అనుకుందాం, యాక్టివేట్ అయినప్పుడు సెక్షువల్ యాక్టివిటీలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఈ ప్రాసెస్లు అన్నీ. అర్థమైందా? అట్లా కాదు అనుకుందాం. ఇప్పుడు సెమెన్ ఉందనుకోండి, ఈ సెమెన్ ఏదైతే ఉందో ఈ సెమెనల్ వెజల్స్ అండ్ ఈ స్పర్మ్ ఇవన్నీ కలిస్తే వచ్చిన ఫ్లూయిడ్ని సెమెన్ అంటాం. ఈ సెమెన్ ఏదైతే ఉందో చాలా స్మాల్ క్వాంటిటీలో ఉంటుంది. స్మాల్ క్వాంటిటీలో ఉండడం కాదు, అది రావటానికి ఇక్కడ న్యూట్రలైజ్ చేయాలి అంటే కౌపర్స్ గ్లాండ్ నుంచి వచ్చిన సెక్రేషన్ సరిపోతుంది. అది రాకముందు న్యూట్రలైజ్ చేయాలి అంటే. అర్థమైందా? అది రాకముందే ఇది న్యూట్రలైజ్ చేసిద్ది నాకు తెలిసినంత వరకు. అది వచ్చిన తర్వాత ఏం న్యూట్రలైజ్ చేయదు, రాకముందే న్యూట్రలైజ్ చేస్తుంది. సో న్యూట్రలైజ్ చేయడానికి తక్కువ ఫ్లూయిడే కావాలి. బట్ యూరిన్ని న్యూట్రలైజ్ చేయండి, యూరిన్ చాలా క్వాంటిటీ ఉంటుంది కదా, క్వాంటిటీ సరిపోదు. ఇది సెక్రెట్ చేసే ఫ్లూయిడ్ అంత క్వాంటిటీని న్యూట్రలైజ్ చేయడానికి సరిపోదు. యూరిన్ పాస్ అయిపోయిన తర్వాత కేవలం ఈ వాల్స్ని న్యూట్రలైజ్ చేసేంత వరకే వస్తుంది ఆ ఫ్లూయిడ్. ఓకేనా?
ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ అసలు అంతా మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడ స్పర్మ్ అనేది ప్రొడ్యూస్ అయితే అని మాట్లాడుకుంటున్నాం. అసలు ఆ స్పర్మ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం ఇప్పుడు. ద ప్యాసేజ్ ఆఫ్ స్పర్మటోజోవా. స్పర్మ్నే స్పర్మటోజోవా అంటారు, పర్ఫెక్ట్ నేమ్ స్పర్మటోజోవా. బట్ వాడుకలో మనం మామూలుగా వాడేటప్పుడు స్పర్మ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం. ప్యాసేజ్ ఏంటి? ఫస్ట్ స్పర్మ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ అన్నీ కలిసి వ్యాస్ ఎఫరెన్షియా లాగా ఫామ్ అవుతాయి. వ్యాస్ ఎఫరెన్షియాలో ఉన్న స్పర్మ్ అంతా వెళ్ళి ఎపిడెడైమిస్లో స్టోర్ అవుతుంది. ఆ స్టోర్ అయింది సెక్షువల్ యాక్టివిటీ స్టార్ట్ అయిన తర్వాత వ్యాస్ డిఫరెన్షియాలోకి వస్తుంది. వ్యాస్ డిఫరెన్షియా అంటే ఏంటి? ఈ ట్యూబ్స్ ఏదైతే ఉన్నాయో, వ్యాస్ డిఫరెన్స్, ఓకేనా, వీటిని వ్యాస్ డిఫరెన్స్ అంటాం. వీటిని సెమినల్ డక్స్ అని కూడా అనొచ్చు, ఓకేనా. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, ఓకే, ఒక్క పేరే కాదు, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి దీనికి. వ్యాస్ డిఫరెన్షియా నుంచి ఎజాక్యులేటరీ డక్ట్లోకి, ఎజాక్యులేటరీ డక్ట్లో నుంచి యురేత్రా. యురేత్రా అంటే ఏంటి? పీనిస్లో ఉన్న పైప్ లైక్ స్ట్రక్చర్ని యురేత్రా అంటాం, ఓకేనా. ఇట్లా ఈ స్పర్మ్ అనేది ప్యాసేజ్ వే ఇట్లా ఉంటుంది ఫస్ట్ దీంట్లోకి. నెక్స్ట్ స్పర్మ్ గురించి మాట్లాడుకుందాం. అన్న వ్యాస్ ఎఫరెన్షియా ఎక్కడ ఉంటది? వ్యాస్ ఎఫరెన్షియానా? పార్ట్ వ్యాస్ ఎఫరెన్షియా అనేది వీటిలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ పిక్చర్లో నీకు కనిపించట్లా క్లియర్గా, ఈ టెక్స్ట్ బుక్లో కూడా నీకు క్లియర్గా కనిపించదు, యానిమేషన్ చూసేటప్పుడు నీకు కనిపిస్తుంది. ఫస్ట్ సెమ్నిఫెరల్స్ ట్యూబ్యూల్స్ అన్నీ చాలా కాయిల్డ్ సన్న ట్యూబ్స్ లాగా ఉంటాయి. తర్వాత అవన్నీ కలిసి వ్యాస్ ఎఫరెన్షియాలో కలుస్తాయి ఆ ట్యూబ్స్ అన్నీ వచ్చి, ఓకేనా. ఆ వ్యాస్ ఎఫరెన్షియా వచ్చి ఎపిడైమిస్లో కలిసిద్ది. ఎట్లా ఆలోచిస్తావంటే చిన్న కాలువలు, ఆ కాలువలన్నీ కలిసి పెద్ద కాలువలాగా అవుతాయి, ఆ పెద్ద కాలువలన్నీ కలిసి ఒక రివర్ లాగా అవుతాయి అన్నట్టు, ఓకేనా. ఓకే. ఏం మాట్లాడుకుంటున్నాం? స్పర్మ్ యొక్క స్ట్రక్చర్ గురించి చూద్దాం ఇప్పుడు. అబ్జర్వ్ ద ఫిగర్ 13b. ద స్పర్మ్ హ్యాస్ ఎ హెడ్ విచ్ బేర్స్ ఆక్రోఫేమ్. ఆక్రోసోమా, ఆక్రోఫేమా? ఇక్కడ ఒక చోటేమో ఆక్రోఫేమ్ అన్నారు. ఓకే, ఒకసారి చూసుకోండి. ఆక్రోసోమ్ ఆర్ ఆక్రోఫేమ్ అనేది ఒకటి ఉంటుందంట. ఇది హెడ్, ఇది టైల్. ఒకటి ఫిక్స్డ్గా గుర్తుపెట్టుకోండి, 2 పార్ట్స్ ఉంటాయి స్పర్మ్కి. ఇది హెడ్, ఇది టైల్, ఓకేనా. హెడ్, టైల్, మిడిల్ పార్ట్ అని కూడా అంటున్నారు దీన్ని, ఓకే. హెడ్, మిడిల్ పీస్, టైల్, ఇట్లా ఉంటుంది స్పర్మ్ అనేది. సో హెడ్ పార్ట్లోనేమో ఆక్రోజోమ్ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ద స్పర్మ్ ఇన్ పెనట్రేటింగ్ ఇన్ టు ఓవమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హెడ్. ఓకే, ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హెడ్ మేల్ న్యూక్లియస్ ఈస్ ప్రెజెంట్. చూడండి, ఫుల్ స్టాప్ కూడా పెట్టట్లేదు సరిగ్గా. ఆక్రోసోమ్ ఆర్ ఆక్రోఫోమ్ అనేది ఎందుకు పనిచేస్తుంది అంటే, ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు ఈ స్పర్మ్ అంతా వెళ్ళి ఈ ఓవా అంటే ఏంటి? ఎగ్, ఫీమేల్ ప్రొడ్యూస్ చేసిన ఎగ్, ఆ ఎగ్లో కలిసిపోవాలి, దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఈ ఆక్రోసోమ్ అనేది అట్లా పాయింట్, ఇప్పుడు యారో ఏదైతే ఉంటుందో యారోకి షార్ప్ పాయింట్ ఎందుకు పెడతారు? ఎవరికన్నా వేసి కొట్టినప్పుడు, ఏదైనా ఆబ్జెక్ట్కి వేసి కొట్టినప్పుడు అది పాతుకుపోవాలి దాంట్లోకి, అందుకని పెడతారు. అట్లాని ఇది కూడా ఆ ఎగ్లోకి స్పర్మ్ అనేది వెళ్ళిపోవడానికి ఆక్రోసోమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇట్ హెల్ప్స్ ద స్పర్మ్ ఇన్ పెనట్రేటింగ్ ఇన్ టు ఓవంలో పెనట్రేట్ అవడానికి హెల్ప్ అవుతుంది, ఓకేనా. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హెడ్ మెయిన్ న్యూక్లియస్ ఈస్ ప్రెజెంట్. ఈ హెడ్లో మిడిల్ పార్ట్లో ఏముంటుంది అంటే న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే ఏంటి? ఏ హ్యూమన్ సెల్కైనా, ఇది కూడా ఒక సెల్లే యాక్చువల్గా, కాకపోతే సెల్ యొక్క స్ట్రక్చర్ వేరే సెల్ స్ట్రక్చర్స్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంది, బట్ ఇది కూడా సెల్లే. ప్రతి లివింగ్ సెల్లో మనకి న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఆ న్యూక్లియస్ ఈ స్పర్మ్ సెల్కి ఏమో హెడ్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఇట్ ఫ్యూజెస్ విత్ ద ఫీమేల్ న్యూక్లియస్. ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో అప్పుడు ఈ మేల్ న్యూక్లియస్, ఫీమేల్ న్యూక్లియస్ ఫ్యూజ్ అవుతాయి. ఫ్యూజ్ అవటం అంటే కలిసిపోతాయి. హెడ్ అండ్ మిడిల్ పీస్ ఆర్ అటాచ్డ్ బై నెక్. ఈ నెక్ రీజియన్లో హెడ్, మిడిల్ పీస్ అటాచ్ అయి ఉంటాయంట. మైటోకాండ్రియా ఆఫ్ మిడిల్ పీస్ ప్రొడ్యూస్ ఎనర్జీ ఫర్ మూమెంట్ ఆఫ్ స్పర్మ్. మీరు మైటోకాండ్రియా గురించి చదువుకున్నారు ఇదివరకు, ఏమన్నా గుర్తుందా?
ఒక పాయింట్ పవర్ హౌస్ చెప్పండి. ఆఫ్ ది సెల్. సూపర్, బాగా గుర్తుంది. మైటోకాండ్రియాని మనం పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం. ఇక్కడ కూడా మైటోకాండ్రియా ప్లాంట్ సెల్స్లో, యానిమల్ సెల్స్లో అన్నిట్లో ఉంటుంది. అది ఎనర్జీని ఇస్తూ ఉంటుంది యాక్టివిటీస్ చేయడానికి. ఓకేనా? సో ఇక్కడ కూడా స్పర్మ్కి కూడా, స్పర్మ్ అనేది డెడ్ థింగ్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మేల్ బాడీలో నుంచి రిలీజ్ అవుతుందో అప్పుడు అది ఒక డెడ్ థింగ్, డెడ్ వేస్ట్ కాదు. ఇప్పుడు యూరిన్ ఉందనుకోండి, అది ఒక డెడ్ వేస్ట్. బట్ స్పర్మ్ అనేది డెడ్ వేస్ట్ కాదు, దానికి లైఫ్ ఉంటుంది. ఓకేనా? ఆ లైఫ్, ఇది ఇంకా బతికి ఉండాలంటే దీనికి ఎనర్జీ కావాలి కదా. ఫీమేల్ ఎగ్ వరకు స్విమ్ చేసుకుంటూ వెళ్తుంది. స్విమ్ చేయడానికి ఎనర్జీ కావాలి కదా. ఎనర్జీని ఈ మైటోకాండ్రియా అనేది ఇస్తుంది. స్పర్మ్ యొక్క మూమెంట్ కోసం ఎనర్జీని ఇస్తుంది. ద టైల్ ప్రొపెల్స్ ద స్పర్మ్. ఈ టైల్ యొక్క మూమెంట్ వల్ల, ఇట్లా పక్కకి ఇట్లా మూవ్ చేయటం వల్ల స్పర్మ్ అనేది ముందుకు వెళ్తుంది. ప్రొపెల్లింగ్ అంటే నడపడం. ఓకేనా? యాక్చువల్గా ఏరోప్లేన్ విషయంలో ప్రొపెల్లింగ్ అంటే ఏంటి? పైకి లెగవడం. ఇక్కడ దీని విషయంలో, స్పర్మ్ విషయంలో ప్రొపెల్లింగ్ అంటే ముందుకు నడిపించడం. The fluids secreted from seminal vessels, prostate gland and Cowper's gland collectively called seminal plasma. ఈ సెమినల్ వెజల్స్ నుంచి, పోస్టేట్ గ్లాండ్ నుంచి అండ్ కౌపర్స్ గ్లాండ్ నుంచి వచ్చే ఫ్లూయిడ్, ఈ మూడింటిని కలిపి సెమినల్ ప్లాస్మా అంటాం. అది సెమినల్ ఫ్లూయిడ్. దాని లోపల మనకి ఈ స్పర్మ్స్ అనేవి ఉంటాయి. ద సెమినల్ ప్లాస్మా అలాంగ్ విత్ స్పర్మ్ ఈజ్ కాల్డ్ సెమెన్. ఈ సెమినల్ ప్లాస్మా అండ్ స్పర్మ్ ఇవన్నీ కలిపి మనం సెమెన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ద సెండింగ్ అవుట్ ఆఫ్ సెమెన్ ఫ్రమ్ మేల్స్ బాడీ ఈజ్ కాల్డ్ ఎజాక్యులేషన్. ఎప్పుడైతే మేల్స్ బాడీలో నుంచి ఈ సెమెన్ బయటకు వస్తుందో దాన్ని, ఆ ప్రాసెస్ని ఎజాక్యులేషన్ అని చెప్పేసి చెప్తాము. ఫ్రమ్ నార్మల్ ఫర్టిలిటీ 60% ఆఫ్ స్పర్మ్ షుడ్ హ్యావ్ నార్మల్ షేప్ అండ్ సైజ్. ఒక మేల్ నార్మల్గా ఫర్టైల్గా ఉన్నాడు, ఇన్ఫర్టైల్ కాదు. ఇన్ఫర్టిలిటీ అంటే ఇంకా వాళ్ళకి ఇంకా బేబీస్ పుట్టరు అని చెప్పేసి. సో ఇన్ఫర్టైల్ కాదు, నార్మల్గా హెల్దీగా ఉన్న మేల్లో మోస్ట్లీ 60% ఆఫ్ స్పర్మ్ అనేది నార్మల్ షేప్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఫర్టైలా ఇన్ఫర్టైలా అని చెప్పేసి టెస్ట్ చేస్తారు. యాక్చువల్గా పిల్లలు పుట్టబోతుంటే, పెళ్ళైన తర్వాత ఛానళ్ళకి కూడా పిల్లలు పుట్టకపోతుంటే ఇట్లా ఫర్టిలిటీ టెస్ట్ చేస్తారు. దాంట్లో లెస్ దాన్ 60% స్పర్మ్ అనేది నార్మల్ షేప్లో లేకుండా డెడ్ అయిపోయి ఉంటే కనుక వాళ్ళు ఇన్ఫర్టైల్ అని చెప్పేసి చెప్తారు. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్లో, హెల్దీ హ్యూమన్ బీయింగ్లో 60% ఆఫ్ స్పర్మ్ అనేది నార్మల్ షేప్లో, నార్మల్ సైజ్లో హెల్దీగా ఉంటుంది. ఈ 60%లో కూడా 40% విగరస్ మొటిలిటీతో ఉంటుంది. మొటిలిటీ అంటే ఏంటి చెప్పండి ఒకసారి? మూమెంట్. ఇప్పుడు స్విమ్ చేసుకుంటే అంటున్నాం కదా, ఎంత స్పీడ్గా స్విమ్ చేస్తాయి అంటే అంత స్పీడ్గా స్విమ్ చేస్తాయి. 40% ఆఫ్ ది స్పర్మ్ సెల్స్ అనేవి విగరస్ మొటిలిటీతో ఉంటాయి. మీరు యానిమేషన్ చూస్తే తెలుస్తుంది. ఓకేనా? మెన్ ప్రొడ్యూస్ స్పర్మ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ అబౌట్ 13 or 14 years and can go on so most of their lives, although their power to do so decreases as they grow older. మేల్స్, హ్యూమన్ మేల్స్ 13 years to 14 years ఏజ్లో స్టార్ట్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయ్యి నియర్లీ వాళ్ళ లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఓకేనా? కాకపోతే ఆ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతుంది. నెక్స్ట్, ఇందాక చెప్పాను నార్మల్ ప్రాసెస్లో ఈ స్పర్మ్స్ అనేవి యూరిన్లో నుంచి వెళ్ళిపోవు కదా అని చెప్పేసి. కానీ యాక్చువల్ విషయం ఏంటి అంటే స్పర్మ్ అనేది కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వాడని స్పర్మ్ అనేది ఎపిడైమిస్లో ఇంకా ఉంటుందో కొన్ని రోజుల తర్వాత అది పాడైపోతుంది కదా. దాన్ని ఏదో ప్రాసెస్, మీకైతే సబ్జెక్ట్లో లేదు ఇప్పుడు, ఏదో ప్రాసెస్ ద్వారా యూరిన్ ద్వారానే బయటకు వచ్చేస్తుంది. చెప్పిన విషయం అర్థమైంది కదా. అసలు అయితే స్టోర్ అవుతుంది ఇక్కడ, సాధారణంగా బయటికి రాదు. కానీ అసలు దీన్ని యూటిలైజ్ చేయట్లేదు అనుకోండి, ఇది వేస్ట్ అయిపోయింది. కొన్ని రోజులకి వేస్ట్ అయిపోతే అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. లేకపోతే ఈ విధంగా చెప్పుకోవచ్చు, ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది స్పర్మ్. ఓకేనా? వేస్ట్ అంతా రిలీజ్ అయిపోయింది. అర్థమైందా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వాటికి అయిపోయింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఒకసారి. ఎన్ని స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయగలరు సార్? ఎన్ని స్పర్మ్సా? చెప్పాను కదా, కోట్ల స్పర్మ్ సెల్స్ అనేవి హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్.
హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్. 100 మిలియన్స్ అంటే 10 crores కదా. సో ఇయర్లీ 10 crores 20 crores ఎట్ ఏ టైమ్ అంటే ఒక యాక్టివిటీలో, ఒక సెక్షువల్ యాక్టివిటీలో మేబీ 10 crores 20 crores 30 crores స్పర్మ్ అనేది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా చిన్నవి కదా స్పర్మ్ సెల్స్. సో మనకి చాలా ఉంటాయి. ఓకేనా, కొంత క్వాంటిటీలోనే చాలా ఉంటాయి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇక్కడ వింత చూడండి, ఫీమేల్ ప్రొడ్యూస్ చేసే సెల్ ఏమో సింగిల్ సెల్. ఆ సింగిల్ సెల్ కోసం ఎన్ని స్పర్మ్ సెల్స్ కాంపీట్ అవుతాయి. కాంపీట్ అవ్వటం అంటే చాలా యారోస్ వేస్తే ఏదో ఒకటి అన్నా తగిలిద్ది కదా అన్నట్టు నేచర్ అట్లా పెట్టింది. ఇప్పుడు ఒక గోల్ ఉంది, చాలా యారోస్ వేస్తే ఏదో ఒకటి అన్నా తగిలిద్ది కదా అన్నట్టు మేల్స్ ఏమో ఇన్ని క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ స్పర్మ్ ప్రొడ్యూస్ చేస్తారు. బట్ ఫీమేల్ మాత్రం ఓన్లీ సింగిల్ ఎగ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఇంకేం క్వశ్చన్స్ లేవు కదా, కంటిన్యూ చేసేనా? ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అబ్జర్వ్ ద ఫిగర్ 14. ఈ ఫిగర్ 14 చాలా ఇదే కొంచెం ఈజీగా ఉంటుంది. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ కంటే పార్ట్స్ చాలా తక్కువ ఉంటాయి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్కి. ద ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆర్ ఎ పెయిర్ ఆఫ్ ఓవరీస్. ఏ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి. మేల్స్కి ఎట్లయితే పెయిర్ ఆఫ్ టెస్టిస్ ఉంటాయో, ఇక్కడ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి. ఈ బాల్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది ఒక ఓవరీ, అండ్ దెన్ ఇది ఇంకొక ఓవరీ. ఓకేనా, ఏ పెయిర్ ఆఫ్ ఫాలోపియన్ ట్యూబ్స్. ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, ఈ ట్యూబ్ వచ్చేసి ఇక్కడికి జాయిన్ చేస్తుంది. ఈ ట్యూబ్స్ ఫాలోపియన్ ట్యూబ్స్. ఓకే, నెక్స్ట్ది థర్డ్ది యూటెరస్. దీన్ని ఈ రీజన్ ఏదైతే ఉంటుందో దీన్ని యూటరస్ అంటాం. ఇదంతా యూటరస్, ఇదేమో వెజైనా. ఓకే, ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్గా తెలియదు నాకు, వెజైనా అనుకుంటా. సో వెజైనా ఇది. నెక్స్ట్ది ఈ వెజైనాని ఈ యూటరస్ని కనెక్ట్ చేసే రీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని సెర్విక్స్ అంటాం. ఓకేనా, ద ఫంక్షనల్ mammary glands also integrate with female reproductive system. Okay, ఈ సెంటెన్స్కి అర్థం తెలియదు నాకు, సారీ. ఓవరీస్. ద ఓవరీస్ ఆర్ లొకేటెడ్ ఇన్ అబ్డామినల్ క్యావిటీ. మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటి చెప్పండి? రిప్రొడక్టివ్ ఏమంటాం, మేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో మెయిన్ పార్ట్స్ ఏంటి చెప్పండి? స్పర్మ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? టెస్టిస్లో ప్రొడ్యూస్ అవుతుంది. అవి అబ్డామినల్ క్యావిటీకి బయట ఉంటాయి. బట్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం అబ్డామినల్ క్యావిటీ లోపలే ఉంటుంది. ఓకే, ద ఓవర్ డెవలప్ ఇన్ టైనీ సెల్యులర్ స్ట్రక్చర్ కాల్డ్ ఫాలికల్స్. ఈ ఓవరీస్లో మనకి చిన్న చిన్న సెల్యులర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సెల్యులర్ స్ట్రక్చర్ ఏంటిది చెప్పండి? జనరల్గా సర్క్యులర్ స్ట్రక్చర్లోనే ఉంటుంది కదా ఒక సెల్ అనేది. సో ఫాలికల్స్ అంటాం ఆ సెల్యులర్ స్ట్రక్చర్. ఆ సర్క్యులర్ షేప్లో, స్పెరికల్ షేప్లో ఫాలికల్స్ అనేవి ఈ ఓవరీలో ఉంటాయి. విచ్ అట్ ఫస్ట్ లుక్ లైక్ సెల్యులర్ బబుల్స్ ఇన్ ఏ ఓవరీ. అవి ఫస్ట్లో ఎట్లా ఉంటాయి అంటే ఆ ఫాలికల్స్ బబుల్స్ లాగా ఉంటాయి. సెల్యులర్ షేప్లో ఉన్న బబుల్స్ లాగా ఉంటాయి ఓవరీలో ఉన్నప్పుడు. దే ఆర్ కాల్డ్ గ్రాఫియన్ ఫాలికల్స్. ఆ టైంలో వాటిని మనం గ్రాఫియన్ ఫాలికల్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. యాజ్ ద ఫాలికల్ గ్రోస్ ఇట్ డెవలప్స్ ఎ క్యావిటీ ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. ఎప్పుడైతే ఆ ఫాలికల్ అనేది గ్రో అవుతుందో చిన్నగా, అది ఆ క్యావిటీ ఏదైతే ఉందో లోపల అది గ్రో అవుతుంది అండ్ ఒక ఫ్లూయిడ్తో ఫిల్ అవుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఇమాజిన్ చేసుకోగలుగుతున్నారా? ఏం లేదు, ఓవరీలో స్పెరికల్ షేప్లో ఉన్న చిన్న చిన్న బబుల్స్ చూస్తారు కదా మీరు, అట్లాంటి చిన్న టైనీ బబుల్స్ లాగా ఉంటాయంట. వాటిని గ్రాఫియన్ ఫాలికల్స్ అంటాం. ఎప్పుడైతే గ్రాఫియన్ ఫాలికల్ చిన్నగా గ్రో అవుతుందో సైజు పెరుగుతుంది అండ్ దెన్ ఒక ఫ్లూయిడ్తో ఫిల్ అవుతూ ఉంటుంది ఆ గ్రాఫియన్ ఫాలికల్ అనేది. ఓకేనా, ఈచ్ ఫాలికల్ కంటైన్స్ ఏ సింగిల్ ఓవమ్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్. ఈచ్ ఫాలికల్, ఇప్పుడు ఫాలికల్ అనుకున్నాం కదా, ఈచ్ ఫాలికల్ ఫ్లూయిడ్తో ఫిల్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ అంతా కలిసి
ఒక ఓవం లాగా ఫామ్ అవుతుంది. ఈచ్ ఫాలికల్ కంటైన్స్ ఏ సింగిల్ ఓవం విచ్ ఈస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద ప్రాసెస్ ఆఫ్ సెల్ డివిజన్. ఆ ఓవం అనేది ఏ ప్రాసెస్లో ఫామ్ అవుతుంది అంట? మియోసిస్ ప్రాసెస్లో ఫామ్ అవుతుంది అంట. ఓకే, సింగిల్ ఓవం ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక్క ఫాలికల్లో ఒక ఓవం మాత్రమే ఉంటుంది. వెన్ అన్ ఓవం ఈస్ మెచ్యూర్, ఎప్పుడైతే ఇంకా ఫుల్ సైజ్కి గ్రో అవుతుందో ఓవం అనేది ఇంకా రప్చర్ అయిపోతుంది. ఫాలికల్ అనేది ఏంటిది? పైన ఉన్న కవర్ మాత్రమే, చిన్న బబుల్ లాగా ఉంది, దాంట్లో ఫ్లూయిడ్ ఫిల్ అయ్యి ఓవం లాగా తయారైపోయింది, అది గ్రో అయింది. ఇంకా పైన కవర్ లాగా ఉంది స్టార్టింగ్లో చిన్న బబుల్, ఆ బబుల్ ఇంకా తట్టుకోలేదు లోపల ఉన్న ప్రెషర్ని, బెలూన్ లాగా అన్నట్టు. బెలూన్లో మనం ఫ్లూయిడ్ ఫిల్ చేస్తూ ఉన్నాం, కొంత తర్వాత తట్టుకోలేక పగిలిపోయింది. అట్లానే ఓవం అనేది ఫుల్ సైజ్కి వచ్చిన తర్వాత ఫాలికల్ అనేది రప్చర్ అయిపోయింది. రప్చర్స్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓవరీ అండ్ టైనీ ఓవం ఈజ్ ఫ్లష్డ్ అవుట్. ఈ ఓవరీ యొక్క ఎడ్జ్లో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నేను పెట్టిన యారో, ఆ ఓవరీ యొక్క ఎడ్జ్లో రిలీజ్ చేసేస్తుంది. రప్చర్ అయిపోయి ఒక ఓవంని, అంటే ఎగ్ అనుకోవచ్చు మనం, ఎగ్ అన్నా ఓవం అన్నా ఒకటే, ఆ ఎగ్ని రిలీజ్ చేస్తుంది బయటికి. తర్వాత ఏమవుతుంది అంటే, అండ్ టైనీ ఓవం ఈజ్ ఫ్లష్డ్ అవుట్. ద రిలీజ్ ఆఫ్ ద ఎగ్ ఆర్ ఓవం ఈజ్ కాల్డ్ ఓవ్యులేషన్. ఇట్లా ఎగ్ రిలీజ్ అవ్వటాన్ని మనం, ఓవం కానీ ఎగ్ కానీ రిలీజ్ అవ్వటాన్ని ఓవ్యులేషన్ అంటాం. వాట్ ఈస్ కాల్డ్ ఓవ్యులేషన్ అంటే ద రిలీజ్ ఆఫ్ ఎగ్ ఆర్ ఓవం ఈజ్ కాల్డ్ ఓవ్యులేషన్. ఓకే, ఇప్పుడు ఇట్లా రిలీజ్ అయింది, ఇక్కడ ఉంది అనుకుందాం, రిలీజ్ అయ్యి ఇక్కడ ఉంది, తర్వాత ఏమైపోద్దో చూద్దాం. ఫాలోపియన్ ట్యూబ్స్. ఇప్పుడు ఫాలోపియన్ ట్యూబ్స్కి గురించి చెప్పే ముందే మీకు ఒక చిన్న మాట చెప్పాలి. ఇట్లా ఎగ్ అనేది రిలీజ్ అయిపోయినప్పుడు ఒక్కోసారి డైరెక్ట్గా ఇక్కడ రిలీజ్ అయిపోవచ్చు, ఈ పైప్స్లోకి రిలీజ్ అవ్వచ్చు, ఒక్కోసారి ఇక్కడ బయట రిలీజ్ అవ్వచ్చు. బయట రిలీజ్ అయినప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా పైకి కొంచెం ఫ్లాగ్స్ లాగా, కొంచెం మూవ్ అయ్యే థింగ్స్ లాగా కనిపిస్తున్నాయి, అవి మూవ్ అవుతూ ఉంటాయి. ఆ మూమెంట్ వల్ల ఎగ్ అనేది ఎటు వెళ్ళిపోకుండా డైరెక్ట్గా ఇవి ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి. ఈ ఎగ్ని లోపలికి వచ్చేటట్టు చేస్తాయి. ఫైనల్గా కొంచెం బయటకు వచ్చినా కూడా ఎగ్ ఒకసారి ఇక్కడ రిలీజ్ అయితే ఓకే, బట్ ఎగ్ అనేది ఇక్కడ రిలీజ్ అయితే అవి ఆ ఎగ్ ఎటు వెళ్ళిపోకుండా లోపలికి వచ్చేటట్టు చూసుకుంటాయి. అర్థమైంది కదా? వీటిని ఏదో అంటారు, మీకు అది ఇవ్వలేదు. నెక్స్ట్ది ఫాలోపియన్ ట్యూబ్. ఈ ట్యూబ్ మొత్తాన్ని ఫాలోపియన్ ట్యూబ్ అంటాం. జనరల్లీ ద ఓవం ఎంటర్స్ ద వైడ్ అండ్ ఫనల్ ఆఫ్ అన్ ఓవిడక్ట్. ఈ ఓవం అనేది ఫైనల్గా ఈ ఓవిడక్ట్లోకి, ఫాలోపియన్ ట్యూబ్ అన్న ఓవిడక్ట్ అన్న రెండు ఒకటి, ఓకేనా? ఫాలోపియన్ ట్యూబ్ అన్న ఓవిడక్ట్ అన్న రెండు ఒకటే. ఈ ఓవం అనేది ఫైనల్గా ఈ ఓవిడక్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఏ ట్యూబ్ దట్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ ద నైబర్హుడ్ ఆఫ్ అన్ ఓవరీ టు ద మస్కులర్ థిక్ వాల్డ్ యూట్రస్. ఈ ఫాలోపియన్ ట్యూబ్ అనేది ఓవరీ పక్క నుంచి ఈ మస్కులర్ అండ్ థిక్ వాల్డ్ యూట్రస్లోకి వరకు ఉంటుందంట ఈ ట్యూబ్. ఫర్టిలైజేషన్ occurs as the ovum passes through the fallopian tubes, thus begins a new life. ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ఓవం ఆర్ ఎగ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చాలా టైం పడుతుంది, ఓకేనా? ఆ టైం పట్టే టైంలో ఫర్టిలైజేషన్ జరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ దాన్ని ఏమంటారు, ఈ టైంలో సెక్షువల్ యాక్టివిటీ జరిగితేనే మేల్ యొక్క స్పర్మ్ సెల్స్ అనేవి ఇక్కడ రిలీజ్ అయ్యి, ఆ స్పర్మ్ అనేది ట్రావెల్ చేసి ఇక్కడ ఈ ఫాలోపియన్ ట్యూబ్లో ఉంటుందని చెప్పాను కదా ఎగ్, ఇవి వస్తూ ఉంటుంది బయటికి. సో అట్లా వస్తూ ఉండే టైంలో అది వచ్చి ఫర్టిలైజేషన్ చేసినాయి అనుకో, స్పర్మ్ వచ్చి ఫర్టిలైజేషన్ చేసింది అనుకో, అప్పుడు ఫర్టిలైజేషన్ జరుగుతుంది, ఓకేనా? ఫర్టిలైజేషన్ ఏ ప్లేస్లో జరుగుతుంది చెప్పండి ఒకసారి? Inside the fallopian tube. ఫాలోపియన్ ట్యూబ్లోనే జరుగుతుంది. ఓకే, the second phase of meiosis of ovum is carried out after the entry of sperm before fusing of both the nuclei. స్పర్మ్ ఎంటర్ అయ్యి న్యూక్లియై రెండు కలవటానికి కొంచెం టైం పడుతుంది, ఓకేనా? స్పర్మ్ ఎంటర్ అయ్యి న్యూక్లియై కలవటానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆఫ్ మియోసిస్ అనేది జరుగుతుందంట ఓవంలో లేదా ఎగ్లో, ఓకేనా? ఆఫ్టర్ ఫ్యూజన్ of both nuclei, the ovum transforms into zygote. ఫైనల్గా ఎప్పుడైతే మేల్ యొక్క న్యూక్లియస్, ఫీమేల్ యొక్క న్యూక్లియస్ అంటే స్పర్మ్ న్యూక్లియస్
ఓవం యొక్క న్యూక్లియస్ కలిసిపోతాయో, ఫ్యూజ్ అయిపోతాయో, అప్పుడు ఓవంని మనం ఏమంటామంటే జైగోట్ అంటాం. ఓకేనా? ద జైగోట్ అండర్గోస్ మైటోటిక్ డివిజన్. ఇందాక ఇక్కడ ఏం జరుగుతుంది? మియాసిస్ జరుగుతుంది. బట్ ఇక్కడ జైగోట్లో ఏం జరుగుతుంది? మైటోసిస్ జరుగుతుంది. ఇది మియాసిస్, ఇది మైటోసిస్. జైగోట్ అండర్గోస్ మైటోటిక్ డివిజన్ వైల్ ట్రావెలింగ్ డౌన్ ఇన్ ద ఫాలోపియన్ ట్యూబ్స్. ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అనుకుందాం? ఫాలోపియన్ ట్యూబ్లోనే జరుగుతుంది. జరిగి జైగోట్ లాగా ఫామ్ అయినా కూడా మళ్ళీ ఇంకా ఫాలోపియన్ ట్యూబ్లో నుంచి ట్రావెల్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది ఇంకా చిన్నగా. While traveling down in the fallopian tubes, by the time it reaches the uterus and transforms into a solid ball of cells. యూటరస్ అంటే ఏంటి? ఈ థిక్ వాల్డ్ మస్కులర్ థింగ్. ఓకేనా? దీంట్లోకి వచ్చే టయానికి చిన్న మస్కులర్ మాస్ లాగా తయారవుతుంది. మస్కులర్ కాదు, సాలిడ్ బాల్ ఆఫ్ సెల్స్ లాగా ఫామ్ అవుతుందంట జైగోట్ అనేది. ఓకేనా? యూటరస్ గురించి మాట్లాడుకుందాం తర్వాత. ఇట్ ఈస్ ఇన్వర్టెడ్ పియర్ షేప్డ్ స్ట్రక్చర్. ఇన్వర్టెడ్ పియర్ లాగా ఉంటుందంట. మీకు పియర్ అంటే ఎట్లా ఉంటుందో తెలుసా అసలు? తెలుసా అన్న, హార్ట్ షేప్లో ఉంటుందా? నాకైతే తెలీదు, సారీ. సో ఇన్వర్టెడ్ పియర్ షేప్డ్ స్ట్రక్చర్ అంట యూటరస్ అనేది. ద ఇన్నర్ లేయర్ ఆఫ్ యూటరస్ ఈస్ కాల్డ్ ఎండోమెట్రియం. యూటరస్ యొక్క ఇన్నర్ లేయర్ని, లోపల పొరని ఎండోమెట్రియం అంటారంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఎండోమెట్రియం అంటే ఏంటి అనేది. ద థిక్నెస్ ఆఫ్ దీస్ లేయర్స్ ఇంక్రీజెస్ గ్రాడ్యువలీ సూన్ ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్. మెన్స్ట్రుయేషన్ అంటే తెలుసా? ఎవరన్నా ఒక అబ్బాయి చెప్పండి మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటో. 9th చదివారు కదా మీరు? చదివారా చదవలేదా? అఫ్రిన్, సౌమ్య చదివారా? 8th లా చదివాను సార్. 8th. ఓకే. ఎవరన్నా ఒక అబ్బాయి చెప్పండి మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి అని. ఫాస్ట్గా. ఎవరికి ఆ గట్స్ లేదైతే ఎవరు చెప్తారు? ఒక అమ్మాయి చెప్పమ్మా, ఎవరు ఒకరు ఫాస్ట్గా చెప్పండి, టైం లేదు, అయిపోతుంది. మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి? 8th చదివామన్నారు కదా. మెన్స్ట్రుయేషన్ సైకిల్ అన్న. అసలు ఏంటి మెన్స్ట్రుయేషన్ అంటే ఏంటి? ఓకే, ఎవరు చెప్పట్లేదు, నేనే చెప్పేస్తాను, బట్ కొంచెం వెయిట్ చేయండి. ఓకే. మెన్స్ట్రుయేషన్ జరిగిన తర్వాత ఈ లేయర్స్ యొక్క ఎండోమెట్రియం అన్నాం కదా, యూట్రస్ యొక్క ఇన్నర్ లేయర్స్ని, ఆ ఎండోమెట్రియం యొక్క థిక్నెస్ అనేది పెరిగిపోతూ ఉంటుందంట చిన్నగా. మెన్స్ట్రుయేషన్ జరిగిన వెంటనే ఇట్లా థిక్నెస్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ థిక్నెస్ ఎందుకు పెరుగుతుంది అంటే, ఇప్పుడు ఫర్టిలైజేషన్ జరిగింది కదా, దాన్ని జైగోట్ అన్నాం, దాన్ని ఎంబ్రియో అని కూడా అంటాం. ఎంబ్రియో అంటే ఏంటి? పిండం. ఆ చిన్న పిండాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. ఓకేనా? రెడీ అవుతుంది. ఇఫ్ దెర్ ఈస్ నో ఫర్టిలైజేషన్, ద ఎండోమెట్రియం డిసింటిగ్రేట్స్ అండ్ ఫ్లోస్ అవుట్ యాజ్ మెన్స్ట్రుయెంట్ ఫ్లూయిడ్. ఇప్పుడు ఇది ఎందుకు రెడీ అవుతుంది? ఎండోమెట్రియం ఎందుకు రెడీ అవుతుంది? కొంచెం థిక్ అని ఎందుకు అవుతుంది అంటే, థిక్గా ఎందుకు తయారవుతుంది అంటే, ఈ ఎంబ్రియో పిండం వస్తే కనుక దాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కొంచెం థిక్గా తయారవుతుంది. బట్ ఒకవేళ అన్నిసార్లు ఫర్టిలైజేషన్ జరగదు కదా, ఎప్పుడో ఒకసారి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఫర్టిలైజేషన్ జరగని సిచ్యువేషన్లో ఎండోమెట్రియం అనేది డిసింటిగ్రేట్ అయిపోతుంది. అంటే థిక్గా ఫామ్ అయింది అనుకుందాం కదా, థిక్గా ఫామ్ అయింది, అంతా తయారైపోయి రెడీ అయింది. బట్ ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరగకుండా ఉంటుందో దానికి తెలుస్తుంది. సో ఫర్టిలైజేషన్ జరగని సిచ్యువేషన్లో, ఫర్టిలైజేషన్ జరగదు అంటే, ఇప్పుడు ఎగ్ సెల్లో ఫర్టిలైజేషన్ జరిగితేనే ఈ మియోసిస్ యొక్క సెకండ్ పార్ట్ ఇంకా మైటోసిస్ జరిగి గ్రో అవుతూ ఉంటుంది. గ్రో అవుతుందంటే ఫర్టిలైజేషన్ జరిగింది అని దానికి తెలుస్తుంది. అర్థమైందా? దీని సైజ్ పెరుగుతుంది అంటే ఫర్టిలైజేషన్ జరిగింది అని తెలుస్తుంది.
సైజ్ పెరగట్లేదు అంటే ఫర్టిలైజింగ్ జరగట్లేదు అని తెలుస్తుంది కదా, అప్పుడు అన్నీ కలిసి ఇంకా బయటకు వచ్చేస్తాయి మెన్స్ట్రుయేషన్లో. మెన్స్ట్రుయేషన్ అంటే ఏం లేదు, ఈ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ ద యూటరస్ని క్లీన్ చేసే ప్రాసెస్ మెన్స్ట్రుయేషన్ అనేది. అందరికి క్లారిటీ వచ్చిందా? ఫర్టిలైజేషన్ జరగనప్పుడు, ఇప్పుడు రెడీ అయింది కదా, ఫర్టిలైజేషన్ జరిగిందేమో అనుకొని రెడీ అయింది అది, బట్ జరగనప్పుడు అదంతా థిక్ లేయర్ లాగా ఫామ్ అయిన థిక్నెస్ అదంతా అండ్ ఈ ఎగ్ ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి. ఓకేనా? డిసింటిగ్రేట్ అయిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి ఫ్లో అవుతుంది బయటికి. దాన్ని మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్ అంటాం. ఈ ప్రాసెస్ని మెన్స్ట్రుయేషన్ అంటాం. ఓకేనా? క్లియర్ కదా అందరికీ? Yes, Anna. If there is fertilization, the thickness of endometrium continues and ready to receive the embryo. ఫర్టిలైజేషన్ జరిగింది అనుకోండి, ఇది కంటిన్యూ అయింది, గ్రో అవటం, ఎండోమెట్రియం యొక్క థిక్నెస్ గ్రో అవటం కంటిన్యూ అయింది, ఎంబ్రియోని రిసీవ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ నరిష్మెంట్ అండ్ డిస్పోజెస్ వేస్ట్ ఆఫ్ ద డెవలపింగ్ ఎంబ్రియో. ఈ ఎండోమెట్రియం అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఎంబ్రియోకి నరిష్మెంట్ ఇస్తుంది. నరిష్మెంట్ అంటే ఏంటి? న్యూట్రిషన్ ఇస్తుంది. అండ్ ఆ ఎంబ్రియోలో నుంచి వేస్ట్ వస్తుంది కదా, ఒక సెల్ ఉంటే సెల్కి ఎనర్జీ కావాలి, అవునా కాదా? సెల్కి ఎనర్జీ కావాలి అండ్ ప్రతి సెల్ వేస్ట్ని కూడా రిలీజ్ చేస్తుంది, అవునా కాదా? ఎనర్జీ దేని ద్వారా ఇస్తాం? న్యూట్రిషన్ ద్వారా ఎనర్జీ ఇస్తాం. నెక్స్ట్ది ఎక్స్క్రీషన్ ద్వారా వేస్ట్ని డిస్పోజ్ చేస్తాం. సో ఈ రెండు టాస్క్లు ఈ ఎండోమెట్రియం అనేది పర్ఫామ్ చేస్తుందంట ఎంబ్రియో కోసం. ద ఫర్టిలైజ్డ్ ఓవమ్ అండర్గోస్ డివిజన్. ఈ ఫర్టిలైజ్డ్ ఓవమ్ అనేది అండర్గోస్ డివిజన్ జరుగుతుందంట. డివిజన్ జరగటం అంటే ముక్కలు ముక్కలు అయిపోవటం కాదు, సెల్ డివిజన్ జరిగి గ్రోత్ రావటం. ఓకేనా? యాజ్ ఇట్ మూవ్స్ డౌన్ ద ఓవిడక్ట్ అండ్ ఫైనల్లీ అటాచెస్ టు ద సాఫ్ట్ టిష్యూస్ ఆఫ్ యూటరస్. ఈ సెల్ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఓవిడక్ట్ అంటే ఫాలోపియన్ ట్యూబ్ గుండా పాస్ అయ్యేటప్పుడు జరుగుతూ పాస్ అయిన తర్వాత యూటరస్ యొక్క సాఫ్ట్ టిష్యూస్లో అటాచ్ అయిపోతుంది ఎంబ్రియో అనేది. వన్స్ అటాచ్డ్, ద ఎంబ్రియో సింక్స్ ఇన్ టు ద సాఫ్ట్ ఇన్నర్ యూటరైన్ వాల్. అటాచ్ అయిన తర్వాత ఆ యూటరైన్ వాల్లోకి ఇంకా సింక్ అయిపోతుంది. అవి రెండు వేరు కాదు, రెండు ఒకటే అన్నట్టు సింక్ అయిపోతుంది. The certain cells of embryo develop into membranous structures that help to nourish, protect and support the developing embryo. ఈ ఎంబ్రియో యొక్క సర్టైన్ సెల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే మెంబ్రేనియస్ స్ట్రక్చర్స్ లాగా ఫామ్ అవుతాయి. మెంబ్రెయిన్ అంటే ఏంటి చెప్పండి? పొర అని చెప్పొచ్చు కదా. పొరలుగా ఫామ్ అవుతాయి. ఒక్కొక్క పొరకి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. పొర అంటే తెలుసు కదా మీకు, లేయర్, డిఫరెంట్ లేయర్స్ లాగా ఫామ్ అవుతాయి అండ్ ఒక్కొక్కటి ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటాయి నరిష్మెంట్కి, ప్రొటెక్ట్ చేయడానికి, ఏదైనా దెబ్బ తగలకుండా, ఎక్స్టర్నల్ మెకానికల్ షాక్ తగలకుండా ప్రొటెక్ట్ చేయడానికి, అండ్ ఎంబ్రియోని ఆ పొట్టలో యూటరస్లో పెట్టడానికి, సపోర్ట్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి అంట. ఇవేంటి అంటే కోరియన్ ఒకటి, నెక్స్ట్ది ఆమ్నియాన్ ఇంకోటి, నెక్స్ట్ది అలెంటాయిస్, నెక్స్ట్ది యోక్సాక్. ఓకే, సో ఒక్కొక్క దాని గురించి జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ ఎంబ్రియో స్టార్టింగ్ స్టేజ్లో ఇట్లా ఉంటుంది. ఓకేనా? సో ఇది ఎంబ్రియో కదా, అనిపిస్తుంది కదా మనకి. ఇది ఈ బేబీ యొక్క పొట్టలో నుంచి వచ్చేదాన్ని ఏమంటాం? అంబిలికల్ కార్డ్ అంటాం. అంబిలికల్ కార్డ్. నెక్స్ట్ది అవుటర్ లేయర్ ఏదైతే ఉందో దానికి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఆ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ద్వారానే యూటరైన్ వాల్కి అది అటాచ్ అయిపోతుంది, కలిసిపోతాయి, వెళ్ళి పెనట్రేట్ అయిపోతాయి యూటరైన్ వాల్లో ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్. దీన్ని కోరియన్ అంటాం. అవుటర్ లేయర్ ఏదైతే ఉందో కోరియన్ అంటాం. ఈ లోపల డార్క్ కలర్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని ఆమ్నియాన్ అంటాం, లేదా ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాం. ఇది మెకానికల్ షాక్ తగలకుండా ఉపయోగపడుతుంది. అంటే బేబీ అంటే ఆ పొట్ట మీద ఎవరైనా కొట్టినా కూడా ఆ షాక్ అనేది ఈ అబ్జార్బ్ చేసుకుంటుంది, అవునా కదా? వాటర్లో దెబ్బలు కొట్టుకోవడం చాలా కష్టం. ఓకేనా? వాటర్లో దెబ్బ అనేది తగలదు, షాక్ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఫ్లూయిడ్, యామ్నియాటిక్ ఫ్లూయిడ్. నెక్స్ట్ది ప్లెసెంటా అని అసలు వీళ్ళు ఎక్కడ పెట్టారు?
ఇది కోరియోన్, ప్లసెంటా ఇది అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చిన్నది ఏదైతే ఉందో అది యాక్ సాక్. ఓకేనా, అది వీటన్నిటి గురించి ఒకసారి చదువుకుందాం. కోరియోన్ అంటే ఏంటి? డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంబ్రియో, టైనీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ గ్రో ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ అవుటర్ మెంబ్రెయిన్ కాల్డ్ కోరియోన్ ఇంటూ ద సాఫ్ట్ టిష్యూస్ ఆఫ్ యూట్రస్. ఎప్పుడైతే ఎంబ్రియో అనేది ఇంకొచ్చి ఫిట్ అయిందో యూట్రస్లో, చిన్నగా ఉంటుంది, అప్పుడు చిన్నగా గ్రో అవుతుంది కదా. గ్రో అయ్యే కొంది అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ యూట్రస్ అవుటర్ మెంబ్రెయిన్ ఆఫ్ ఎంబ్రియో నుంచి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అనేవి గ్రో అవుతాయి. దేంట్లో గ్రో అవుతాయి? యూటరస్ యొక్క సాఫ్ట్ టిష్యూస్లోకి అవి పెనట్రేట్ అయిపోతాయి. గ్రాడ్యువల్లీ స్మాల్ పూల్స్ ఆఫ్ ర్యాపిడ్లీ మూవింగ్ బ్లడ్ అరౌండ్ దీస్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఇన్ ద యూట్రైన్ వాల్. ఇట్లా గ్రో అయిపోగానే చిన్నగా ర్యాపిడ్లీ మూవింగ్ బ్లడ్ అనేది ఫామ్ అవుతుందంట. బ్లడ్ వెజల్స్ కూడా ఫామ్ అవుతాయంట. ఓకేనా, బ్లడ్ వెజల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి? బేబీకి నరిష్మెంట్ ఇవ్వడానికి అండ్ ఇదేంటి వేస్ట్ని డిస్పోజ్ చేయడానికి. దీస్ టిష్యూస్ ఆఫ్ ద కోరియాన్ అండ్ ద అడ్జసెంట్ పార్ట్ ఆఫ్ యూట్రైన్ టిష్యూ మేకప్ ద ప్లసెంటా. ఓకే, ఈ కోరియాన్ అండ్ యూట్రైన్ టిష్యూ ఈ మొత్తాన్ని కలిపి ప్లసెంటా అంటామంట. వాళ్ళు ఇచ్చింది కరెక్టే, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ కోరియాన్ అండ్ యూట్రైన్ టిష్యూ వాల్స్ ఉంటాయి కదా, ఆ లేయర్, దాన్ని ఏమన్నా ఇందాక ఎండోమెట్రియం, ఇవి కలిసి ప్లసెంటా అంటామంట. ఈ రెండింటిని కలిపి. అర్థమైందా? ప్లసెంటా ఇస్ టిష్యూ ఫార్మ్డ్ బై ద సెల్స్ ఫ్రమ్ ద ఎంబ్రియో అండ్ ద మదర్. ప్లసెంటా అంటే బోత్ ఎంబ్రియోకి సంబంధించిన కోరియోన్ ప్లస్ మదర్కి సంబంధించిన ఎండోమెట్రియం, ఈ రెండు కలిసి ప్లసెంటా. ఓకేనా, ఇట్ ఈస్ ఫార్మ్డ్ అట్ అరౌండ్ 12 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ బికమ్స్ అన్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఫర్ నరిష్మెంట్ ఆఫ్ ద ఎంబ్రియో. ఇది 12 weeks అంటే ఎన్ని మంత్స్ చెప్పండి? 3 నెలలు అంటారు కదా. సో 3 months టైంలో ఇది ఫామ్ అవుతుంది. అది ఎంబ్రియో యొక్క స్ట్రక్చర్కి నరిష్మెంట్కి చాలా ఇంపార్టెంట్ అంట. అండర్ నార్మల్ కండిషన్స్ దేర్ ఈస్ నో డైరెక్ట్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ మదర్ టు ద యంగ్. నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో మీరు గమనించినట్లయితే రక్తం పంచుకొని పుట్టారు అంటారు, బట్ రక్తం పంచుకోరు యాక్చువల్గా. మీరు ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మీ మదర్ యొక్క బ్లడ్ గ్రూప్ మీ బ్లడ్ గ్రూప్ సేమేనా? చెప్పండి, మీకు తెలుస్తుంది కదా. మీ మదర్ బ్లడ్ గ్రూప్ మీ బ్లడ్ గ్రూప్ సేమా కాదా? కాదు బ్రో. మరి ఎప్పుడైతే 2 బ్లడ్ గ్రూప్స్ కలుపుతామో, 2 బ్లడ్ గ్రూప్స్ కలిస్తే ప్రాబ్లం ఏమొస్తుంది చెప్పండి? మీరు చదువుకున్నారు కదా బ్లడ్ గ్రూప్స్ గురించి చిన్నప్పుడు, యాంటీజెన్స్, యాంటీబాడీస్ అని చదువుకున్నారా లేదా? చదువుకున్నారా లేదా అని చెప్పడానికి ఆలోచిస్తారేంటి? హలో, చెప్పండి అమ్మా, కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, మళ్ళీ మీకు నోట్స్ రాయడానికి టైం ఇవ్వాలి కదా. చదువుకోలేదా బ్లడ్ గురించి? చదువుకొని మర్చిపోయారు, బట్ మీకు తెలిసే ఉంటుంది 2 different types ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ని మనం కలిపితే ఏమవుతుంది? కోయాగ్యులేషన్ జరిగిపోయింది. గుర్తుందా మీకు? గడ్డగట్టుకుపోయింది బ్లడ్. 2 types ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ని మనం కలిపేస్తే. సో మీ మదర్ బ్లడ్ మీ బ్లడ్ గ్రూప్ వేరు కదా. మరి మీ బ్లడ్ గ్రూప్స్ కనుక పొట్టలోనే కలిసి ఉంటే గడ్డగట్టుకుపోయి డెడ్ అయిపోయేవాళ్ళు. బట్ అట్లా కలవదు, ఎందుకంటే మీ బ్లడ్ సిస్టమ్ వేరు, మదర్ యొక్క బ్లడ్ సిస్టమ్ వేరు. అండర్ నార్మల్ కండిషన్స్ దెర్ ఈస్ నో డైరెక్ట్ ఫ్లో ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ మదర్ టు యంగ్. మదర్ నుంచి బ్లడ్ అసలు కొంచెం కూడా మీకు రాదు. కాకపోతే ద బ్లడ్ సిస్టమ్స్ ఆఫ్ ద 2 ఆర్ సపరేటెడ్ బై థిన్ మెంబ్రెయిన్స్ మేడప్ ఆఫ్ సెల్స్ దట్ అలౌ అన్ ఎక్స్చేంజ్ మెయిన్లీ బై డిస్ఫ్యూజన్ ఆఫ్ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, న్యూట్రియంట్స్ అండ్ వేస్ట్ మెటీరియల్స్. ఇప్పుడు సెల్లులోకి న్యూట్రియంట్స్ అనేవి ఎట్లా వెళ్తున్నాయి? డైజెషన్ దగ్గర ఏమో బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతాయి కదా, డైజెస్ట్ అయిన న్యూట్రియంట్స్ అన్నీ. గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి అబ్జార్బ్ అవుతుంది. బ్లడ్ ఎప్పుడైతే నర్వ్స్ గుండా ఫ్లో అవుతుందో సెల్స్ పక్క నుండి ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో అయినప్పుడు అబ్జార్బ్ చేసుకుంటుంది, అవునా కాదా? డైజెస్టెడ్ మెటీరియల్ ఏదైతే గ్లూకోజ్ అనుకుందాం, ఆ గ్లూకోజ్ని సెల్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. దేని ద్వారా? జస్ట్ అబ్జార్ప్షన్ చేసుకుంటుంది, డిఫ్యూజన్ ద్వారా. ఆక్సిజన్ అయినా కూడా సేమ్. ఆక్సిజన్ అనేది లంగ్స్లో బ్లడ్తో కలిసిద్ది,
సెల్స్ దగ్గరికి ఆ బ్లడ్ వెళ్ళినప్పుడు ఆక్సిజన్ అనేది డిఫ్యూజన్ ద్వారా సెల్లోకి వెళ్తుంది. ఇవన్నీ మీకు తెలుసా ఆల్రెడీ, తెలీదా? తెలుసు. వేస్ట్ కూడా అంతే, డిఫ్యూజ్ అయ్యి సెల్లో ఉన్న వేస్ట్ బ్లడ్లో కలిసిపోయింది. ఆ వేస్ట్ అంతటిని కిడ్నీస్ ఫిల్టర్ చేస్తాయి. ఓకేనా? సో ఇట్లా జరుగుతుంది. అట్లానే ఈ బేబీ యొక్క బ్లడ్ సిస్టమ్ ఏమో ఒకవైపు, మదర్ యొక్క బ్లడ్ సిస్టమ్ ఏమో ఒకవైపు ఉంటుంది. మదర్ యొక్క బ్లడ్ సిస్టమ్ నుంచే కదా న్యూట్రియంట్స్ని తీసుకోవాలి. బేబీ యొక్క బ్లడ్ సిస్టంలో నుంచి వేస్ట్ మదర్ యొక్క బ్లడ్ సిస్టంలోకి వెళ్ళడానికి ఇవి రెండు కలవు, కానీ వీటి మధ్యలో ఒక చిన్న సన్నటి లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ ద్వారా డిఫ్యూజన్ జరిగిపోయి మదర్ నుంచి ఆక్సిజన్ బేబీకి వెళ్తుంది, మదర్ నుంచి న్యూట్రియంట్స్ బేబీకి వెళ్తాయి, బేబీ నుంచి కార్బన్ డైఆక్సైడ్ మదర్కి వెళ్తుంది, బేబీ నుంచి వేస్ట్ మెటీరియల్ అనేది మదర్కి వెళ్తుంది. అర్థమైందా ఇంతవరకు అందరికి? క్లియర్గా అర్థమైందా లేదా? అర్థమైందండి. ఓకే, సూపర్. ఇట్లా డిఫ్యూజన్ ద్వారా జరుగుతుందంట. బట్ మదర్ యొక్క బ్లడ్ స్ట్రీమ్ బేబీ యొక్క బ్లడ్ స్ట్రీమ్ మాత్రం కలవు. నెక్స్ట్ ఆమ్నియాన్ అంటే ఏంటి? ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ మెకానికల్ షాక్స్ నుంచి తట్టుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో దాని గురించి మాట్లాడుకుందాం. అనదర్ ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్, ఎంబ్రియోలో ఉన్న డిఫరెంట్ మెంబ్రెయిన్స్ ఉన్నాయన్నాం. అవుటర్ మోస్ట్ ఏంటిది? ప్లెసెంటాలో 2 పార్ట్స్. మదర్కి సంబంధించింది, బేబీకి సంబంధించింది ఏంటిది? కోరియాన్. నెక్స్ట్ ఇది కోరియాన్ కింద ఏంటి ఉంటుంది అంటే ఆమ్నియాన్ ఉంటుంది. గ్రోస్ అరౌండ్ ద ఎంబ్రియో ఇట్ సెల్ఫ్, ఎంబ్రియో చుట్టూ గ్రో అవుతుందంట. ద క్యావిటీ విత్ ఇన్ ద ఆమ్నియాన్ బికమ్స్ ఫిల్డ్ విత్ ఎ ఫ్లూయిడ్ కాల్డ్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్. ఆ ఆమ్నియాన్ అనేది ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్తో ఫిల్ అయి ఉంటుంది. ఎంబ్రియో డెవలప్స్ ఇన్ దిస్ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీ. ఈ ఫ్లూయిడ్ ఫిల్డ్ క్యావిటీలోనే ఎంబ్రియో అనేది డెవలప్ అవుతుందంట. విచ్ కీప్స్ ఇట్ మాయిస్ట్ అండ్ ప్రొటెక్ట్స్ ఇట్ ఫ్రమ్ మైనర్ మెకానికల్ ఇంజరీ. మాయిస్ట్గా ఉంచుతుంది ఎంబ్రియోని, అండ్ చిన్న మెకానికల్ ఇంజరీస్, చిన్న దెబ్బలు ఏమైనా తగిలితే అవి బేబీకి తగలకుండా ప్రివెంట్ చేస్తుంది. ఓకేనా? దెబ్బలు అంటే బ్లడ్ రావటం ఇట్లాంటివి కాదు, మెకానికల్ షాక్ అంటే ఇప్పుడు మీ టీచర్స్ కొడుతూ ఉంటారు కదా మనల్ని, వీపు మీద కొడుతూ ఉంటారు, అది మెకానికల్ షాక్. ఇంజరీ అంటే బ్లడ్ ఇంజరీ కాదు, వూండ్స్ కట్స్ కాదు, మెకానికల్ ఇంజరీ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎలెంటాయిస్ అంటే ఏంటో చూద్దాం. Another membrane called allantois along with chorion, allantois, placenta and long tubular structure called umbilical cord. It contains very important blood vessels that connect the embryo with the placenta. ఓకే, దీన్నే అలెంటాయిస్ అంటాం అనుకుంటా. ఈ కరెక్ట్గా రిప్రజెంట్ చేయలేదు. అలెంటాయిస్ అంటే ఏంటి అంటే ఈ ఎంబ్రియో అండ్ ఈ అంబ్లికల్ కార్డ్, ఈ ప్లెసెంటా, వీటన్నిటిని కలిపేదే ఎలెంటాయిస్. ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేద్దాం ఎలెంటాయిస్ పర్ఫెక్ట్ పార్ట్ ఏంటి అని. పొద్దున్న చూడటం మర్చిపోయాను. స్పెల్లింగ్ చెప్పండి ఒకసారి. అలెంటాయిస్. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదిగోండి యోక్ సాక్, అంబలికల్ కార్డ్, ఎలెంటాయిస్ ఏదో చూపించారు, ఇది ఆమ్నియాన్. ఎలెంటాయిస్ అనేది అంబలికల్ కార్డ్లో ఉంది. మరి ఇది చిక్, ఇది యోక్ సాక్. ఓకే, ఎలెంటాయిస్ అనేది ఆబ్వియస్లీ ఇది కాదు, నేను చెప్పినట్టు ఇది కాదు. ఒక నిమిషం,
రికార్డ్ అవుతుందో లేదో చూస్తాను. ఓకే, రికార్డ్ అవుతుంది. నేను చెప్పినట్లు ఇది కాదు ఎలంటాయిస్ అనేది అంబలికల్ కార్డ్లో ఒక చిన్న పార్ట్ అంట. ఓకేనా, బట్ వీళ్ళు క్లియర్గా చెప్పలే ఇక్కడ సెంటెన్స్లో. చూస్తున్నారు కదా, అనదర్ మెంబ్రెయిన్ కాల్డ్ ఎలంటాయిస్ అన్నారు. అలాంగ్ విత్ కోరియాన్, ఎలంటాయిస్, ప్లెసెంటా అండ్ లాంగ్ ట్యూబులర్ స్ట్రక్చర్ కాల్డ్ అంబలికల్ కార్డ్. క్లియర్గా ఇవ్వాల సెంటెన్స్ ఫార్మేషన్, సో అర్థం కావట్లేదు. It contains very important blood vessels that connect the embryo with placenta. ప్లసెంటాని ఎంబ్రియోని కనెక్ట్ చేసే ఇంపార్టెంట్ బ్లడ్ వెజల్స్ అనేవి దీంట్లో ఉంటాయంట ఎలంటాయిస్లో. ఓకేనా, ద yolk sac encloses a fluid filled cavity. It has no specific functions in placental mammals. yolk sac అంటే ఏంటి, ఇది మాత్రం షూర్, నేను ఇదివరకే చూసాను. ఈ ఎంబ్రియోలో ఈ పార్ట్ ఏదైతే ఉందో చిన్న పార్ట్, దీన్ని యోక్ సాక్ అంటాం. ఓకేనా, కొంత ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. బట్ ప్లెసెంటల్ మ్యామల్స్ ఎవరైతే ఉన్నారో వాటిలో దీని యొక్క ఫంక్షన్ ఏమీ ఉండదు యాక్చువల్గా. ఓకేనా, బట్ చీక్ కోడి ఉందనుకోండి, దాంట్లో ఉంటుంది. అది ప్లెసెంటల్ మ్యామల్ కాదు. ప్లెసెంటా అంటే ఏంటి, మదర్ని బేబీని కనెక్ట్ చేసేది అన్నాం. బట్ హెన్స్లో మనకి ప్లెసెంటా ఉంటుందా ఉండదా చెప్పండి? మదర్ని బేబీని కనెక్ట్ చేసేదాన్ని ప్లెసెంటా అంటున్నాము. హెన్నులో ప్లెసెంటా ఉంటుందా? ఉండదు కదా. సో ఆ ప్లెసెంటల్ మ్యామల్ కాని వాటిలో ఆ యోక్ సాక్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. బట్ హ్యూమన్స్లో అండ్ ప్లెసెంటల్ మ్యామల్స్లో దానికి ఇంపార్టెన్స్ లేదు. అది యోక్ సాక్, అంతవాటికి చూసాం. thus the embryo develops until it is ready టు బీ బార్న్. ఇట్లా డెవలప్ అవుతూ ఉంటుంది పుట్టేంత వరకు, పుట్టడానికి రెడీ అయ్యేంత వరకు డెవలప్ అవుతూ ఉంటుంది. ఫ్రమ్ 3rd month ఆఫ్ ప్రెగ్నెన్సీ ద ఎంబ్రియో ఇస్ కాల్డ్ ఫీటస్. 3rd month నుంచి ఎంబ్రియోని మనం ఏమంటామంటే ఫీటస్ అంటాం. ఫస్ట్ ఏమన్నాం, ఎగ్ అన్నాం, స్పర్మ్ అన్నాం. తర్వాత ఎగ్ స్పర్మ్ కలిసిన తర్వాత ఏమన్నాం చెప్పండి? జైగోట్ అన్నాం. సూపర్. జైగోట్ తర్వాత ఎంబ్రియో అన్నాం. ఎంబ్రియో తర్వాత 3 months తర్వాత ఫీటస్ అంటున్నాం. ప్రెగ్నెన్సీ లాస్ట్ ఆన్ అన్ యావరేజ్ 9 months ఆర్ 280 days. యావరేజ్గా 9 months లేదా 280 days ఉంటుందంట. 9 months అంటే ఎంత, 270 కదా, బట్ 280 days ఉంటుందంట. దిస్ పీరియడ్ ఆఫ్ కాల్డ్ జెస్టేషన్ పీరియడ్. ఈ పీరియడ్ని జెస్టేషన్ పీరియడ్. పర్ఫెక్ట్గా 9 months 270 days ఎవ్వరికి ఉండదు, కొంత డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఎంత డ్యూరేషన్ బేబీ అనేది అట్లా పుట్టకుండా రెడీ అవుతూ ఉంటుందో దాన్ని మనం జెస్టేషన్ పీరియడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ది చైల్డ్ బర్త్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజుతో ఇది ఫైనల్. ఓకే, సో నిన్న కంప్లీట్ చేయాలనుకుంది, ఈరోజు అన్న అయిపోయింది. యాజ్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెసెస్ ద ఫీటస్ ఆఫ్ అన్ ఎంబ్రియో with additional certain characters grow and the uterus increases in diameter. సో ఇట్లా ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొంది ఇట్లా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది కదా, అంటే చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ మనం చదువుకోలేం ఇప్పటికీ. ఇట్లా ఉన్నది ఒక బేబీ లాగా ఫామ్ అవుతుంది. అంటే చాలా ప్రాసెస్ జరిగి డిఫరెంట్ పార్ట్స్ గ్రో అవుతూ ఉంటాయి. గ్రో అవుతూ ఈ మాస్ గ్రో అయ్యే కొంది యూటరస్ యొక్క డయామీటర్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, అదే చెప్తున్నారు. Uterus increases in diameter. Usually about 9 months, the head of the fetus is turned downwards towards the opening of the uterus. జనరల్గా ఇట్లా మదర్ ఎట్లా అయితే ఉంటుందో, నుంచొని ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో ఆ పొజిషన్లోనే బేబీ కూర్చొని ఉంటుంది. చూస్తున్నారు కదా, 8th month వరకు బేబీ ఇట్లా కూర్చొని ఉంటుంది మదర్తో పాటు. బట్ 9th monthలో ఇంకా డెలివరీ దగ్గర పడే కొంది రొటేషన్ అనేది జరుగుతుంది. బేబీ చిన్నగా రొటేట్ అయ్యి హెడ్ అనేది ఈ అవుట్కి వచ్చేటట్టు, ఈ ఎగ్జిట్ డోర్ ఉంది కదా, దీని వైపు హెడ్ ఉండేటట్టు రొటేట్ అవుతుందంట. ఇవన్నీ న్యాచురల్గా అట్లా జరిగిపోతాయి. ఫీటస్ టర్న్ డౌన్ టువర్డ్స్ ద ఓపెనింగ్ ఆఫ్ ద యూటరస్. డ్యూరింగ్ బర్త్ ద హెడ్ యూజువల్లీ కమ్స్ అవుట్ ఫస్ట్. ఎప్పుడైనా పుట్టేటప్పుడు నార్మల్ డెలివరీస్లో హెడ్ బయటకు వస్తుంది ఫస్ట్. చాలా ఈజీగా ఉంటుంది హెడ్ బయటకు వస్తే. ఓకేనా, సమ్టైమ్స్ ద ఫీట్ కమ్ ఫస్ట్. దిస్ మేక్స్ ద డెలివరీ మోర్ డిఫికల్ట్. కొన్ని సిచ్యువేషన్స్లో ఫీట్ బయటకు వస్తాయి ఫస్ట్.
అట్లాంటి కేసెస్లో డెలివరీ ఇంకా బాగా డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే ఎందుకో చెప్పండి, మీరేమనుకుంటున్నారు చెప్పండి, మీ అభిప్రాయం, జస్ట్ ఇమాజినేషన్ అండ్ మీ థాట్. హెడ్ బయటకు వస్తే ఈజీ ఎందుకు, కాళ్ళు బయటకు వస్తే డిఫికల్ట్ ఎందుకు? ఉన్నారా? సుప్రభాతం అనిపిస్తుందా అందరికీ? ఎవరైనా నిద్రపోయే వాళ్ళు ఉంటే లేవండి. హలో, ఓకే, మీరేం చెప్పరు, నేను కంటిన్యూ చేసేస్తా. ఇప్పుడు హెడ్ బయటకు వచ్చింది అనుకోండి, తర్వాత కాళ్ళు చేతులు బయటికి రావడానికి గంట పట్టినా పెద్ద ప్రాబ్లం ఉండదు. చిన్నది తీసినా కూడా బేబీ బ్రీత్ తీసుకుంటూ ఉంటాడు కదా. బట్ ఆ బర్త్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ప్లెసెంటా ఇవన్నీ పగిలిపోయినాయి, బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు ఇంకా మదర్కి బేబీకి. ప్లెసెంటా పగిలిపోయింది, బయటకు వచ్చేసింది. ప్లెసెంటా పగిలిపోయింది, ఆ సైజ్ గ్రో అయ్యే కొంది ఎప్పుడైతే చైల్డ్ బర్త్ స్టార్ట్ అయిందో ఈ ప్లెసెంటా ఈ ఫ్లూయిడ్స్ అన్నీ పగిలిపోయి కారిపోతాయి. అప్పుడు ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ డిఫ్యూషన్ జరిగి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రావటం ఏమి ఉండదు కదా. సో నోస్ ద్వారానే పీల్చుకోవాలి బేబీ. కాళ్ళు ఫస్ట్ బయటకు వచ్చినాయి అనుకో, ఈ తల బయటకు వచ్చడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఆ టైం పట్టిలో బేబీ కొంచెం కాంప్లెక్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకని హెడ్ బయటకు వస్తే వెంటనే బ్రీత్ తీసుకుంటాడు కాబట్టి ప్రాబ్లం ఉండదు. బట్ కాళ్ళు బయటకు వచ్చి కొంచెం డెలివరీ లేట్ అయితే బేబీకి చాలా ఇబ్బంది అవుతుంది. అర్థమైందా? సో వేరే రీజన్స్ కూడా చాలా ఉంటాయి, ఇది కూడా ఒక చిన్న రీజన్. డెలివరీ డిఫికల్ట్ అవుతుంది లెగ్స్ బయటకు వస్తే ఫస్ట్. we still do not know much about the mechanism of childbirth and how it is triggered. ఇంకా ఇప్పటికి కూడా సైంటిస్టులకి చైల్డ్ బర్త్ గురించి చాలా, ఈ మెకానిజం గురించి అంత క్లారిటీగా తెలియదంట. అసలు అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న మదర్ సడన్గా 9 months వచ్చేటప్పటికి ఆ ట్రిగరింగ్ అనేది ఎట్లా వస్తుంది, ఇప్పుడు నువ్వు పుట్టాలి అనే ట్రిగరింగ్ ఎవరిస్తారు, అసలు ఆ ట్రిగర్ ఎట్లా వస్తుంది అనేది తెలియదంట. సడన్గా బేబీ ఎట్లా తిరుగుతుంది, అసలు ఎట్లా ట్రిగర్ అవుతుంది బర్త్ అనేది అనే మెకానిజం ఎవరికి తెలియదంట ఇప్పటికి కూడా. చైల్డ్ బర్త్ బిగన్స్ విత్ ద మజిల్ లేయర్స్ ఆఫ్ యూట్రస్ స్టార్ట్స్ టు కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్ rhythmically. దీస్ యాక్షన్స్ ఆర్ ఫెల్ట్ యాజ్ లేబర్ పెయిన్స్. చైల్డ్ బర్త్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే యూటరస్ యొక్క వాల్స్ అనేవి, మజిల్స్ అనేవి, మజిల్డ్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం కదా, థిక్ వాల్డ్ మజిల్ స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం యూటరస్ని. ఆ మజిల్స్ అనేవి కాంట్రాక్ట్, రిలాక్స్. కాంట్రాక్ట్ అంటే స్ట్రింక్ అవ్వటం, రిలాక్స్ అంటే రిలీజ్ అవ్వటం. ఇట్లా స్ట్రింక్ అయ్యి రిలీజ్ అవుతూ ఉంటే ఆ రిథమాటిక్ యాక్షన్సే అవి వస్తాయి. ఇప్పుడు మదర్ ట్రై చేయకుండానే ఆ రిథమాటిక్ యాక్షన్స్ వస్తాయి అంట యూట్రస్లో, వాటిని లేబర్ పెయిన్స్ అంటాం, నొప్పులు వచ్చినాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎట్ ఫస్ట్ మస్కులర్ యాక్టివిటీ ఆఫ్ ద యూట్రస్ ఈజ్ జస్ట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు మూవ్ ద బేబీ స్లోలీ టువర్డ్స్ ద వెజైనా. స్టార్టింగ్లో ఈ మజిల్ కాంట్రాక్షన్స్ అనేవి చాలా మైల్డ్గా ఉంటాయి, బేబీని చిన్నగా నెట్టడానికి ట్రై చేస్తాయి అంతే. జనరల్లీ ఎట్ దిస్ స్టేజ్ ద amnion, ద సాక్ అరౌండ్ ద బేబీ బ్రేక్స్ అండ్ ద ఫ్లూయిడ్ కంటెంట్స్ ఆర్ రిలీజ్. ఈ టైంలోనే కొంచెం స్ట్రింక్ అవటం, కాంట్రాక్ట్ రిలీజ్ జరుగుతుంది కదా, ప్రెషర్ పడి ఆ amniotic ఫ్లూయిడ్ అనేది, ఆ సాక్ అనేది పగిలిపోయి ఆ ఫ్లూయిడ్ అంతా బయటకు వచ్చేస్తుందంట ఫస్ట్. దిస్ ఈజ్ ఏ గుడ్ సైన్ దట్ లేబర్ ఈజ్ వెల్ ఆన్ ఇట్స్ వే. ఇట్లా ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తుంది అంటేనే కరెక్ట్గా ఇంకా పిల్లోడు పుట్టబోతున్నాడు అనేది మనకు అర్థమైపోతుందంట. ఓకేనా? ఇక నొప్పులు కూడా ఇంకా ఎక్కువ అవుతాయి అనే దానికి అర్థమవుతుంది. దెన్ ద కాంట్రాక్షన్స్ ఆఫ్ ద మజిల్స్ బికమ్ స్ట్రాంగర్ అండ్ మోర్ ఫ్రీక్వెంట్ అండ్ ద బేబీ ఈస్ పుష్డ్ అవుట్ ఆఫ్ ద బాడీ టు ద వెజైనా. నౌ ద బేబీ కమ్స్ టు దిస్ వరల్డ్. ఆ ఫ్లూయిడ్ అంతా బయటికి రాగానే ఇంకా ఉట్టి బేబీనే కదా ఇంకా ఉండేది పొట్టలో, ఇంకా స్ట్రాంగ్ కాంట్రాక్షన్స్ అనేవి మొదలవుతాయంట. కాంట్రాక్షన్ అంటే ఇన్వాలంటరీ, అంటే మదర్ ట్రై చేయాల్సిన అవసరం లేదు, దానంతటా అదే బేబీ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? బట్ మదర్ని కూడా దాన్ని కొంచెం హెల్ప్ చేయమని చెప్పేసి మదర్ని కూడా పుష్ చేయమని అంటారు. బట్ కాంట్రాక్షన్స్ అనేవి వాటంతటా అవే జరుగుతూ ఉంటాయి. ఓకేనా? వెజైనా గుండా బేబీ బయటకు వస్తుంది ఈ ప్రపంచంలోకి అని చెప్పి చెప్తున్నారు. ద అంబిలికల్ కార్డ్ లీడింగ్ ద బేబీ టు ప్లెసెంటా ఈస్ టైడ్ ఆఫ్ అండ్ కట్ బై ద డాక్టర్. ఈ అంబిలికల్ కార్డ్ అని మాట్లాడుకున్నాం కదా,
ఈ అంబ్లికల్ కార్డ్ అనేది డాక్టర్ కట్ చేస్తారంట. ఎట్లా కట్ చేస్తారు? ఫస్ట్ ఏమో టై చేస్తారు గట్టిగా, బ్లడ్ సర్క్యులేషన్ ఆపేయడానికి ఒక థ్రెడ్తోనో ఒక మంచి ప్లాస్టర్తోనో గట్టిగా టైట్ కట్టేస్తారు. కట్టేసి అప్పుడు కట్ చేస్తారు. 2 వైపు క్లిప్ చేస్తారు. మీరు చూడండి చైల్డ్ బర్త్ వీడియో, 2 వైపులు క్లిప్ చేసి మధ్యలో కట్ చేస్తారు బ్లడ్ రాకుండా ఉండడానికి. The small piece of cord remaining attached to the baby swells and falls off within few days. The navel marks the place where it once entered the body. మీకు వినిపిస్తుందా నేను చెప్పేది? సౌండ్ ఎక్స్ట్రా అయిందా? వినిపిస్తుంది కదా? సారీ, కొంచెం. After the birth of the baby, the muscular contractions of the uterus continue until they push out the tissues of placenta, which are commonly called the afterbirth. ఇంకా కొంత ఈ ఎంబ్రియో సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, ప్లసెంటా ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చైల్డ్ బయటకు వచ్చినా కూడా కాంట్రాక్షన్స్ కంటిన్యూ అయ్యి అంతా మొత్తం వేస్ట్ మొత్తాన్ని బయటికి పంపిస్తాయంట. వాటిని మనం ఆఫ్టర్ బర్త్ అంటాం. యానిమల్స్కి కూడా వస్తుంది ఆఫ్టర్ బర్త్ అనేది. ఆఫ్టర్ బర్త్ అంటే ఏంటి అంటే బర్త్ తర్వాత వచ్చే వేస్ట్. ఫస్ట్ ఏమో ఫ్లూయిడ్ బయటకు వస్తుంది, మిగతా లేయర్స్ అన్నీ పిల్లోడు బయటకు వచ్చిన తర్వాత బయటకు వస్తాయి. వాటిని ఆఫ్టర్ బర్త్ అంటాం. డ్యూరింగ్ ద ఎండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏ వాటరీ yellowish lymph-like fluid called colostrum accumulates in mammary glands which have gradually been enlarging and undergo transformation. mammary glands అంటే ఏంటి? పాలు ఇచ్చే గ్లాండ్స్ మనకు చెస్ట్ దగ్గర ఉంటాయి కదా, మేల్స్లో ఉంటాయి, ఫీమేల్స్లో ఉంటాయి. బట్ మేల్స్లో అవి పనికి రావు, బట్ ఫీమేల్స్లో పనికి వస్తాయి. ఓకేనా? mammary గ్లాండ్స్లో బ్రెస్ట్లో ఈ కొలెస్ట్రామ్ అనే ఒక ఫ్లూయిడ్, ఎల్లో కలర్ ఫ్లూయిడ్ అనేది స్టోర్ అవుతూ ఉంటుందంట ఆ ప్రెగ్నెన్సీ ఎండింగ్కి వచ్చే టైంకి. ఓకేనా? అవి సైజులో కూడా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ బేబీకి పాలిస్తూ ఉండాలి కాబట్టి పెరుగుతూ ఉంటాయి. ఫర్ ద ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ ద బేబీ ఈస్ బోర్న్ ద mammary gland secrete only colostrum. ఫస్ట్ ఫ్యూ డేస్ ఓన్లీ మిల్క్ని ప్రొడ్యూస్ చేయకుండా కొలెస్ట్రామ్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫీడ్ దిస్ టు ద న్యూ బోర్న్ బేబీ. ఇట్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద చైల్డ్. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా బేబీస్కి పాలు ఇవ్వట్లేదు చాలామంది. సో ఫస్ట్ బేబీ బయటికి రాగానే ఫస్ట్ ఈ కొలెస్ట్రామ్ తాపిస్తే ఏంటి అంటే, కొలెస్ట్రామ్లో చాలా గుడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఫస్ట్ టైం ఎప్పుడైతే బేబీ బాడీలోకి ఎంటర్ అవుతుందో, ఇమ్యూన్ సిస్టమ్ గురించి ఉందా మీకు? ద ఇమ్యూనిటీ సిస్టమ్ అనేదన్నా ఉందా మీకు ఇప్పుడు టెక్స్ట్ బుక్లో? ఓకే, ఇవన్నీ ఉండాలి. ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది బాడీలో. ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా పెరుగుతుంది. కొత్త బ్యాక్టీరియాస్తో అది ఎక్స్పీరియన్స్ అయ్యే కొంది ఇమ్యూనిటీ పెరుగుతుంది బేబీకి. సో బేబీలో ఇమ్యూనిటీ పెంచడానికి ఆ కొలెస్ట్రామ్ అనేది ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్. ఆ కొలెస్ట్రామ్ అనేది వితిన్ ఫ్యూ మినిట్స్, ఇంకా పుట్టగానే బేబీకి తాపించడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? వెన్ కంపేర్డ్ విత్ animals, sexual reproduction is less common in most flowering plants. Let us study how it happens in them. ఈ డూ యూ నో అనేది మీరు చదువుకోండి. రేపేమో ప్లాంట్స్లో సెక్షువల్ రిప్రొడక్షన్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియరా? ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఎవరన్నా.